జూలై 14, 2009 సంవత్సరం. నమస్కారం. నేను మాణిక్యాన్ని. కాలం కలిసి వస్తే గాడిది కూడా రేసు గుర్రమై పరిగెట్టింది. ఖాన్ దాదా పేరు చెప్తే పిల్లలు ఉగ్గు, పెద్దవాళ్ళు పెగ్గు తాగేవారు కాదు. సిటీ మొత్తానికి చెమటలు పట్టించేవాడు. తర్వాత దాదాగిరి ఆపి రియల్ ఎస్టేట్లో పడి డబ్బు పిచ్చగా సంపాదిస్తున్నాడు. ఖాన్ దాదానే మాట్లాడుతున్నాను. ఖాన్తో గేమ్స్ ఆడద్దు, శాలిటీలు లేచిపోతాయి. ఏంటి అరెకరం రిజిస్ట్రేషన్ చేయించాలా? కొన్ని 100 గజాలు చేయిస్తాను, చేయించుకో. మోర్ దాన్ 15 acres అయితే ఫోన్ చేయి. పెట్టే ఫోను. వీడిచ్చే 15 lakhs డీల్ కోసం ₹1,00,00,000 కార్లో వెళ్ళాలా? ఏంటన్నా వాడు ఏం మాట్లాడుతున్నాడు? అసలు నీ రేంజ్ ఏంటో తెలిసే మాట్లాడుతున్నాడా? తెలియదురా వాడికి. గీతా మాధురి మాట్లాడుతున్నాను కదా. హారతి తీసుకుంటే మంచిది కదా. సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్నాను కదా. గ్రేట్ అన్నా. హిందూ ముస్లిం కల్చర్ ఒకే చోట చూస్తున్నాను. డాడీ, ఏంటమ్మా? నాకు కొంచెం డబ్బులు కావాలి. బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలి. నేను వెళ్ళావు కదా నాన్న. అయితే ఏంటి, ఈ రోజు కూడా వెళ్ళాలి. వెరీ గుడ్. ఓ పని చేయమ్మా, నువ్వు ఎప్పుడు అక్కడే ఉండు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్తాడు. ఓకే? ఏమే స్వీట్కి ఎంత డబ్బు కావాలో తెచ్చి Thanks, పంపించు. Dad. వెళ్ళమ్మా. ఏంటన్నా? పార్టీకి వెళ్ళాలి. ల్యాండ్ క్రూజర్ తీసుకువెళ్ళనా? ల్యాండ్ క్రూజర్ ఏంట్రా? స్కోడా, స్విఫ్ట్, జఫా, డిఫ్డీలు అన్ని తీసుకెళ్ళాను. Thank you, Daddy. ఓకే వెళ్ళి. నమస్కారం సార్. ఎవరు? దత్తాత్రేయన్ సార్. ఏరా కార్ సర్వీసింగ్ బిల్ వచ్చింది సార్. ఎంత? 8,000 అయింది సార్. మీరు 7,000 ఇస్తే సరిపోతుంది సార్. ఏడ్చావులే, ఈ 10,000 ఉంచుకో. తీసుకెళ్ళరా. మీరు గ్రేట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏంట్రా? ఏంటన్నా మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తున్నారా? అయ్యో బాబోయ్, అది హ్యాండా స్పానర్ రాడ్డా? ఇదిగో ఇది కూడా ఉంచుకో. వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా. లెఫ్ట్ హ్యాండ్. వద్దనా, ఏ హ్యాండ్ వద్దనా, చాలా నొప్పిగా ఉంది. సార్, చాయ్. ఓ అనాథాశ్రమం నుంచి చందాల కోసం వచ్చారు సార్. ఓహో, కూర్చున్నారా? నిలబడే ఉన్నారు సార్. నిలబడి ఉన్నారా? అవును సార్. ఈ 20,000 తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు. అనాథాశ్రమాలను మనం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు చెప్పు? సార్, యు ఆర్ టూ గుడ్ సార్. రియల్లీ? ఇక పోతే ఇప్పుడు కాలం ఎలాంటిదంటే కలిసి వస్తే పెంపుడు కుక్కలా చుట్టూ తిరుగుతుంది. అడ్డం తిరిగిందంటే ఊర కుక్కే కరుస్తుంది. రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోవడంతో ఖాన్ దాదాలో దాదా ఎగిరిపోయి ఖాన్ మిగిలింది. బిజినెస్ లో పెద్ద బొక్క. డాడీ, ఏమ్మా? బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలని ఎప్పటి నుంచో అడుగుతున్నా. వద్దని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదమ్మా. ఈసారికి పసుపు పాలతో సర్దుకో. వెళ్ళు. బ్యూటీ పార్లరా నా బొంద. డాడీ, ఏంట్రా? దత్తుగడ స్టీరింగ్ తీసుకెళ్లిపోతున్నాడు. దత్తాత్రేయ గారు. ఓ, దత్తాత్రేయ గారు తమరికి ఎంత ఇవ్వాలండి? 1650. ఓ ఓ పని చేయండి, 1650లో 50 కట్ చేసుకుని 1700 తీసుకోండి. దబ్బుదో ఆయిల్ ఫిల్టర్ కూడా మార్చాను, దానికి 150. 1650 ప్లస్ 150 2000. 1600 ప్లస్ 150 2000. లెక్క కరెక్ట్ గా ఉంది. ఓ పని చేయండి సార్. ఏంటో చెప్పాడు. ఇది మీ ఇంట్లో పెట్టుకోండి, నేను క్యాష్ ఇచ్చి మీ దగ్గర తెచ్చుకుంటాను. ఓకే బ్రో. డర్టీ ఫెలో అండ్ డర్టీ హ్యాండ్స్. ఇదిగో నీ గుట్కా, వీడి కట్ట. నీ విడి కట్ట, సిగరెట్ ప్యాకెట్ కింగ్ సైజు రాసుకుంటా. మీకేంటన్నా? ఫైనల్ నోటీస్ మన దగ్గర ఫైనల్ నోటీస్ లేదు. నా దగ్గర ఉంది బాబు. ఇప్పటివరకు 2 నోటీసులు పంపించాం. నీ దగ్గర నుంచి ఏం రిప్లై లేదు. 2 రోజుల్లో రోడ్డు వైడింగ్ లో నీ షాప్ కొట్టేస్తున్నాం. సాయిరా, అది నేను చూసుకుంటానన్నా. ఈ అబ్బాస్ని నమ్మన్నా, వాడు బచ్చాగాడు. నేను చూసుకుంటా. హోదా అన్నా అన్నా ఏమందిరా? థియేటర్ కోల్ కొట్టి షాపింగ్ మాల్ కడుతున్నారంట అన్న. కిడ్నాపులు చేసుడు, క్రికెట్ బెట్టింగ్లు, ల్యాండ్ సెటిల్మెంట్ ఎట్టాగా మూసేసినాం. ఇప్పుడు ఈ బ్లాక్ టికెట్ దందా కూడా పోయినట్టే అన్నా. నేను చూసుకుంటాను పో. ఈ బోర్డు సలహాలు ఏం అక్కర్లేదు. ఏ బిజినెస్ చేయాలో నాకు బాగా తెలుసు. ఏంటి తెలిసేది? మా నాన్న ఇచ్చిన డబ్బులతోనే ఈ బోర్డు బిజినెస్ స్టార్ట్ చేశావు. ఏంటి మీ నాన్న ఇచ్చింది బోర్డు చిల్లరా? దాన్ని కోట్లు చేసింది నేను. నీకు కూడా బుర్రతోపిందా? ఏంటి స్లోగా వెళ్తున్నావు? స్పీడ్గా. కారు స్లోగానే వెళ్తుంది. ఇష్టం లేని వాళ్ళు దిగిపోవచ్చు. కారు స్పీడ్గానే వెళుతుంది. ఇడియట్. స్టూపిడ్. స్లోగా వెళ్ళు. స్పీడ్గా వెళ్ళు. ఫూల్. స్లోగా వెళ్ళు. బ్లడీ ఫోల్. స్పీడ్గా వెళ్ళు. దరిద్రపు వెధవ. స్లోగా వెళ్ళు. పిచ్చి సన్నాసి మొహమా, స్పీడ్గా వెళ్ళు. దద్ది మొహమా. వెదవన్నారు వెదవా, స్పీడ్గా వెళ్ళు. వెధవ దరిద్రపు సన్నాసి మొహమా. స్లోగా వెళ్ళు. ఎదవ సన్నాసి దరిద్రపు నీచ మొహమా, స్పీడ్గా వెళ్ళు. వెధవ దరిద్రపు చండాల మొహమా. స్లోగా వెళ్ళు. నోరు మూసి స్పీడ్గా వెళ్ళు. జిటి మొహమా. బీబీ बोलता है స్లో जा, బాబా बोलता है స్పీడ్ जा, మేరకు బ్యాండ్ బాజా. ఒక మాట చేశాను, 2 మాటలు చేశాను, 6 అవుతాయి. వీళ్ళందరిని చంపేస్తాను. హే రాజా రాణి చేతిలో తాళం ఇసురుతా దూరం. అయ్యో, తాళం విసిరేశాడండి. తాళం పోయి. సాయిరా
చాయ్ సార్. నేను చాయ్ తాగను సాయిరామ్. సాయిరామ్. ఏమైంది నాన్న? ఏముంది, ఇది వరకు నోటీసులో వచ్చింది. 2 రోజుల్లో మన హోటల్ కోలుపడతానని చెప్పడానికి వచ్చాడు. నీకేమో నీ బిజినెస్ ప్రాబ్లము, నాకు హోటల్ పోయింది, వీడికేమో పాన్ షాప్ అయిపోయింది. వచ్చి అలీ చాయ్ డ్యూటీ అయిపోయిందా? ఫ్లైఓవర్ మీద వదిలేశారు. ఫ్లైఓవర్ మీద డ్యూటీ వదిలేసావా? కాదు, ఫ్లైఓవర్ మీద కారు వదిలేసి వచ్చా. అందరికీ మంచి ప్యాకేజ్ డీల్ రా. అదృష్టం పట్టినట్టు పట్టిన దరిద్రం. మీరు కిడ్నాపర్స్ పై ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? లేదండి, వాళ్ళపై ఏ కంప్లైంట్ ఇవ్వదలుచుకోలేదు. అదేంటి సార్, మరి మీ దగ్గర వసూలు చేసిన కిడ్నాపింగ్ డబ్బులు? మా బాబు మాకు సేఫ్ గా వచ్చాడు, మాకు అదే చాలు. ఇది వాసు ఇక్కడ పరిస్థితి. 4 రోజుల క్రితం కిడ్నాప్ అయిన 10 ఏళ్ల చంటి ఇంటికి సేఫ్ గా తిరిగి వచ్చాడు. కానీ పిల్లాడి తండ్రి మాత్రం కిడ్నాపింగ్ డబ్బులు ఎంత ఇచ్చామనేది చెప్పడం లేదు. అసలు వాళ్ళ గురించి ఏమీ తెలియదంటున్నారు. కెమెరామెన్ బాలాజీతో సుమిత్ర, TV5. మనందరూ ప్రాబ్లం తీరాలంటే నా దగ్గర ఐడియా ఉంది. ఏంట్రది? మనం కిడ్నాప్ చేద్దాం. కిడ్నాపా? నీకేమన్నా పిచ్చా వెర్రా? పిచ్చి కాదు, రోడ్ వైడింగ్ లోని పాన్ షాప్ పోయింది. ఇప్పుడు ఇంకో చోట పాన్ షాప్ గానే కిరాణా షాప్ గానే పెట్టే రేంజ్ నీకుందా? లేదు కదా. నువ్వు జీవితంలో ఒక కార్కి ఓనర్ అవ్వగలనని అసలు నీకు నమ్మకం ఉందా? లేదు. నేను మీలా బ్రతకలేను. మీరు ఈ కిడ్నాప్లో నాతో కలిసినా ఓకే, కలవకపోయినా ఓకే. అబ్బాస్ చెప్పింది రాంగ్ అయినా రైటే. మనం వెంటనే డబ్బు సంపాదించి త్వరగా లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ఈ కిడ్నాప్ ఐడియా బెటర్. ఏదైనా పాజిటివ్గా ఆలోచిద్దాం, నెగిటివ్గా వద్దు. పాజిటివ్గా ఆలోచించడం ఎంత ముఖ్యమో నెగిటివ్గా ఆలోచించడం కూడా అంతే ముఖ్యం. పాజిటివ్గా ఆలోచించి మోటార్ సైకిల్ కనిపెడితే అంబో కింద పడితే తలబద్దలు అవుతున్నామని నెగిటివ్గా ఆలోచించడం వల్ల హెల్మెట్ కనిపెట్టారు. సో అప్పుడప్పుడు నెగిటివ్గా ఆలోచించడం కూడా పాజిటివేరా. ఎవరిని కిడ్నాప్ చేద్దాం? డాడీ క్రికెట్ చూడండి డాడీ, అట్లీస్ట్ స్కోర్ అయినా చూసిస్తాను డాడీ. న్యూస్ లో కూడా స్కోర్ వస్తే చూడు. డాడీ ఫ్యాషన్ ఛానల్ అయినా పెట్టు. ఏంటి ఫ్యాషన్ ఛానల్? ఏమే పిచ్చ కింద కాలేజీకి వెళ్ళి చదువుకోవాలని తెలీదా? వెళ్ళరా, నువ్వు కూడా వెళ్ళు. బోడి 5వ క్లాస్ చదివినందుకే పెద్ద పోజు. మా అమ్మాయి MSc చదివింది, డిగ్రీ చేశానని అబద్ధం చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ప్లీజ్ మా, ఫర్గెట్ ది పాస్ట్. వదిలే. చంపా, ఎవరు వచ్చారు చూడు. అది పని చేస్తుంది, నువ్వు వెళ్ళు. ఏమండి, ఏదో రియల్ ఎస్టేట్ లో దెబ్బతినా కదా అని మీ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. కాస్త నోరు సంభాళించుకొని మాట్లాడండి. ఏమండి, ఆ రియల్ ఎస్టేట్ మోహన్ గాంధీ వచ్చారేమో. నేను వెళ్ళడం బాగోదు, మీరు వెళ్ళండి. నేను వచ్చే వరకు ఛానల్ మార్చొద్దు. ఈ రియల్ ఎస్టేట్ గడు ఇప్పుడు వచ్చాడేంటి? ఈ మోహన్ గాంధీతో ఫోన్లో మాట్లాడటమే కానీ ఫేస్ ఎప్పుడు చూడలేదు. కనీసం ఈడైనా కొంపకు మంచి బేరం తెస్తే బాగుండు. మోహన్ గాంధీ అంటే ఒక్కడనుకున్నాను, ఇద్దరా? మోహన్ గాంధీ. ఇంట్లో ఉన్నవాడు అందరూ అమ్మా, మీరెవరండి? ఎవరండి మీరు? ఏంటిదంతా? ఏమండి? నో నో, వద్దు, మమ్మల్ని చంపొద్దు ప్లీజ్. ఇంట్లో తాడుందా? సార్, ఇల్లు తప్ప మా దగ్గర ఇంకేమి లేదు సార్. మమ్మల్ని వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఏంటి? ఓకే, కానీ నేను నీ నోరిప్పిన తర్వాత అరవకూడదు, అర్థమైందా?
ఆ గ్యాంగ్ లో ఒక అమ్మాయి కూడా ఉన్నట్టుంది. అందుకే అమ్మాయి కోసం అందరూ కొట్టుకుంటున్నారు. రేప్ చేయడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. మనకేం తెలుసు? ఎవరు మీరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? డబ్బున్న వాళ్ళ అమ్మాయిని ఎవరైనా ఎందుకు తీసుకొస్తారు? నేను చెప్తాను. ఓకే, డబ్బున్న వాళ్ళ అమ్మాయిని ఎవరైనా ఎందుకు తీసుకొస్తారు? నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే అర్థం చేసుకో. అందరూ చేతులు లేపారా? ఈసారి నేను చెప్తాను. ఓకే, అర్థం కాకపోతే అర్థం చేసుకో. మేము నిన్ను కిడ్నాప్ చేశాం. I've been kidnapped. I don't believe this. I'm so excited. Woo! Thank you, thank you, thank you, thank you very much. కిడ్నాప్ చేస్తే మనం కదా హ్యాపీగా ఉండాలి. ఇది హ్యాపీగా ఉందంట్రా. దీనికి ఏమైనా పిచ్చా? ఇది ఎక్కడ దొరికిందిరా మనకి? దీనికి కిడ్నాప్ అంటే అర్థం కాలేదనుకుంటా. మనకి ఇంగ్లీష్ లాగా దీనికి తెలుగు రాదు. దానికి ఏది రాకపోతే మనకెందుకు? మనకు కావాల్సిన డబ్బు అంతే. Hey! Hey! Guys, shut up. Keep quiet. Hi. ఎవరు నువ్వు? I'm Maggie. నూడిల్సా? బిల్డర్ జగదీష్ కూతుర్ని. నేను కిడ్నాప్ అయ్యాను. I'm so excited. చక్రి, అమ్మాయి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి కిడ్నాప్ డబ్బులు అడుగుదాం. ఇంటి ఫోన్ కి ట్రై చేయి. చక్రి, రిలయన్స్ నెట్వర్క్ అయితేనే బెటర్. స్టెప్ ఆఫ్. హలో, ఎవరు కావాలి? జగదీష్ ఇంట్లో ఉన్నాడా? జగదీష్ సార్ బయటకు వెళ్ళండు. చూడు మేడం, అది కట్ అయిందా? ఫోన్ కట్ అయినట్టుంది. మళ్ళీ చేశానండి, ఒక్క నిమిషం. హలో హలో, జగదీష్ కి ఫోన్ ఇవ్వు. జగదీష్ సార్ ఇంట్లో లేడు. సరే మేడం, నేను చెప్పేది పూర్తిగా వినకుండా 2 సార్లు ఫోన్ చేసే సగంలోనే కట్ చేస్తున్నట్టు. హలో హలో, పూర్తిగా విను, ఫోన్ కట్ చేయొద్దు. చెప్పు. జగదీష్ ఫోన్ ఇవ్వు. జగదీష్ సార్ ఇంట్లో లేడు. చెప్పేది విను, ఫోన్ చేసి మళ్ళీ పెట్టేసిందా? చెప్పానుగా, రిలయన్స్ నెట్వర్కే బెటర్. స్టెప్ ఆఫ్. హలో చూడు, పూర్తిగా చెప్పేది విను, సగంలో కట్ చేయొద్దు. చెప్పు. జగదీష్ ఇంట్లో లేడని నాకు తెలుసు. వెనక్కి ఎప్పుడు వస్తాడు? తెలియదు. ఎంతసేపు అయింది వెళ్ళి? 20 నిమిషాలైంది. ఎక్కడికి వెళ్ళాడు? అమెరికా. అమెరికా? 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 నాకెందుకో ఈ ప్లాన్ కరెక్ట్ కాదనిపిస్తోంది. వాళ్ళకి ఇప్పటి వరకు మనం ఎవరో తెలియదు. మనం ఇక్కడి నుంచి ఉసుకులక్కడి అయితే బెటర్. వాడు చెప్పింది కరెక్టే, మనం జంప్ అయిపోదాం. నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఏంటి, వాడు అమెరికా వెళ్ళాడు అయితే ఏంటి? చాలా త్వరగా మనకి డబ్బులు వస్తాయనుకున్నాం, కానీ టైం పడుతుంది. ₹1 కోటి అంత ఈజీగా రావు. వాడు అమెరికా నుంచి వచ్చే వరకు మనం ఇక్కడే ఉండి ఆ ₹1 కోటి తీసుకోవాలి. అప్పుడే మన ప్రాబ్లమ్స్ తీరుతాయి. ఆ తర్వాత నేను మా ఫ్రెండ్స్ తో ఏదో సోది నువ్వును. ప్రపంచంలో ఇన్నిళ్ళుండగా మా ఇల్లు దొరికిందా వాళ్ళకి? అసలు ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళు నిన్ను? అంకుల్ ఫోన్. మా ఇంట్లో ఫోన్ కట్ చేసి చాలా కాలం అయింది. అది కాదు అంకుల్, నాకు ఫోన్ వచ్చింది. పాకెట్ లో వైబ్రేషన్ మోడ్ లో ఉంది. నేను తిట్ట మాడదు దాన్ని. ఆంటీ, పాకెట్ లో ఫోన్ ఉంది, తీయండి. అరే, నేను ఎలా తీను? నా చేతులు కట్టేసి ఉన్నాయి కదా. ఐఎమ్ హెల్ప్లెస్. గీతా మాధురి, ట్రై చేయరాదు? ట్రై చేయండి ఆంటీ, ప్లీజ్ 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 ట్రై చేయండి ఆంటీ, ప్లీజ్. చెయ్యి బాగా సాగతి. కమ్ ఆన్, యు కెన్ డు ఇట్. మరి ట్రై చేయమ్మా. కమ్ ఆన్, ట్రై చేయమ్మా. కమ్ ఆన్, కమ్ ఆన్. అయ్యో, సరిగ్గా పట్టుకోవచ్చు కదా. ఏంటమ్మా? ఏంటి గీత, ఒక్క పని సరిగ్గా చేయవు కదా? ఉన్న అవకాశం కాస్త జారిపోయింది. అంకుల్ నో ప్రాబ్లం, ఆంటీని తిట్టద్దు. నేను స్పీకర్ లో పెడతాను. హాయ్ ప్రీతి, గ్రేట్ న్యూస్. నేను కిడ్నాప్ అయ్యాను. హే, నేను నిజంగానే కిడ్నాప్ అయ్యాను. నిజమేనమ్మా, ఈ అమ్మాయి కిడ్నాప్ అయింది. మా ఇంట్లోనే ఉంది. నా పేరు ఖాన్ దాదా, స్వస్తిక్ కన్స్ట్రక్షన్. మేము కిడ్నాప్ చేయడం ఏంటండి? మీ ఫ్రెండ్ తో పాటు మమ్మల్ని కూడా కట్టిపడేశారు ఇక్కడ. రోడ్ నెంబర్ 10, ఫ్లాట్ నెంబర్ 25. అబ్బా, కంగారు ఎందుకు పెడుతున్నారు? డూబ్లీ హిల్స్ లో ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, దాని పక్కన తబలా రెస్టారెంట్ పక్క వినస్ బ్యూటీ పార్లర్ లేదు, ఆపోజిట్. హాయ్ ప్రీతి, మేము మేఘనా చుట్టాలం. మేము అందరం సరదాగా నేను ఆట పట్టించాం. ఎలా ఉంది? ఈ వారం మీ ఫ్రెండ్స్ అందరినీ బక్రాలు చేద్దాం డిసైడ్ అయ్యాం. ఈ విషయం ఎవరికి చెప్పకు. లేదు సార్, ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేసినప్పుడు మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసింది. అప్పుడు మాట్లాడామండి. పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను. ఏంట్రా కొనుగుతున్నావు? ఇంగరేషాలు ఎయిగ్రో ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? ఇంకోసారి అతి తెలివితేటలు ప్రదర్శిస్తే చంపేస్తాను.
ఏంట్రా చూస్తున్నావు? ఏయ్ గుడ్లు 2 పీకేస్తే అమీర్పేటలో అడుక్కు తింటావు. తెలిస్తే బీడే రా సమయానికి వెళ్ళాం కనుక సరిపోయింది, లేకపోతే ఫోన్లో విషయం అంతా చెప్పేసేది. కాన్గాడి కళ్ళల్లో చూసావా? ఏదో చూడడానికి లిల్లీ పుట్లో ఉన్నా పెద్ద తాతలా ఫోజు కొడతాడు. ఒక బైరి కొడితే 2 ఖైరీలు తింటాడు. రే ఆ ఖాన్ గురించి నీకు తెలియదురా, ఒకప్పుడు హైదరాబాద్ గడగడ హిలాయించాడు. అవునా? చాలా ఫ్లాష్ బ్యాక్ ఉంది, తీరిగ్గా చెప్తాలే. ఏం చెప్పడం ఏంటో నాకంతా ఏమయంగా ఉంది, ఏం అర్థం కావట్లేదురా. ఆ జగదీష్ గడేమో అమెరికాలో కూర్చున్నాడు, ఎప్పుడు వస్తాడో తెలీదు. వీళ్ళందరినీ ఇలా కట్టుబడి చచ్చిపోతారా? ఓ పని చేద్దాం, వాళ్ళందరి తాళ్ళు విప్పేద్దాం. ఏంటి తాళి పెద్దామా? అవునరా, అదొకటే దారి. వాళ్ళని పిలిచి సైలెంట్గా ఉండమని సాలిడ్గా వార్నింగ్ ఇద్దాం. మనకి టెన్షన్ తగ్గుతుంది, వాళ్ళకి హాయిగా ఉంటుంది. కరెక్ట్. ఓకేరా, అదంతా ఓకే. ఇంట్లో తినడానికి ఏమీ లేదు, ఫుల్గా తినేసి గిన్నెలు ఖాళీ చేసి కూర్చున్నట్టున్నారు. ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయేమో చూడు. వాన్ వీడు మనకన్నా బేవర్స్ గాడిలో ఉన్నాడు, ఫ్రిడ్జ్ అంతా ఖాళీయే. రే పిజ్జా తిందామా? తెప్పిద్దాంరా. ప్లీజ్ ప్లీజ్ పిజ్జా ఆర్డర్ చేయి. ఫోన్ ఫోన్ ఫోన్. రిలయన్స్ నెట్వర్క్ నంబర్ 1. హలో, పిజ్జా కార్నర్. 3 చికెన్ పిజ్జాలు. మీరు తినరా? 6 పెద్ద చికెన్ పిజ్జాలు, ఇంకా ఒక స్ప్రైట్ కూడా. చిన్న బాటిల్ చల్లటి స్ప్రైట్ తాగితే కిక్ వస్తుంది, అయితే వేరు. మరి సూటిగా మాట్లాడొచ్చు కదరా, సుత్తెందుకు? ఏండే ఒక చిన్న స్ప్రైట్, 6 పెద్ద చికెన్ పిజ్జాలు. ఇదిగో వాళ్ళకు కూడా కావాలేమో అడుగుదాం. చికెనా? వద్దు, మా ఇంట్లో నాన్ వెజ్ తినద్దు. అవునండి, మా ఇంట్లో ఆకుకూరలే కానీ మేకూరలు తినం. ప్రామిస్. ఇష్టం ఉంటే తినండి, లేకపోతే మానండి. ఏ పిల్ల, చికెన్ పిజ్జా తింటావా? తింటానండి. చికెన్ ని బార్బిక్యూ చేసి దాని తర్వాత కొంచెం ఆలివ్స్ వేసి దాంతో పాటు టొమాటోస్, మష్రూమ్స్, ఇంకా చెప్పమ్మా, మొత్తం లిస్ట్ అంతా చెప్పు, రాసుకుంటారు. అలాంగ్ విత్ దట్ గార్లిక్. ఏయ్, నీ లిస్ట్ అంతా దొబ్బదు. పెట్టేది తిను, లేకపోతే దొబ్బాయి. చికెన్ మాత్రమే. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఇది మడి ఆచారం, నీళ్లు ఇవన్నీ మా ఇంట్లో కుదరవు. కావాలంటే బయటికి వెళ్ళి తినేసిరండి. ఏమండి అట్టెక్కడికి సార్? అక్కడ ఎవరు లేరండి. నా మాట నమ్మండి సార్, ప్లీజ్ సార్. మాసిపోయిన బట్టలు, రోడ్డు గోల్డ్ నగలు తప్ప అక్కడ ఏం లేవు సార్. అయ్యో, నా మాట ఏంటంటే. అయ్యో, ఇక్కడే దాక్కురావు, ఇక్కడే దాక్కురావు. నేను ఇంట్లో పని మనిషిని సార్. నువ్వు ఇంకా ఉన్నారా? చెప్పు. నాథన్ సార్, చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగాను సార్. తెలియదు సార్. సార్ సార్ అది చిన్నప్పటి నుంచి కబోర్డ్ లో పడుకుంటుంది సార్. అక్కడ బాగానే ఉంటుంది సార్, మీరు కూడా పడుకోండి సార్ ప్లీజ్. కూర్చోండి. ఇంకెవరైనా దాచావా ఇంట్లో? లేదండి, ఎవరిని దాచిపెట్టలేదు సార్. నా మాట నమ్మండి సార్. చంపేస్తాను పిచ్చి వేషాలు వేస్తే. ఎందుకు పిచ్చి వేషాలు వేస్తాం సార్? అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, కానీ ఆ జగదీష్ గారు వచ్చే వరకు భరించక తప్పదు. మనకు వేరే దారి లేదు, ఎలాగైనా డబ్బు సంపాదించాలి. ఎరా అబ్బాస్, డబ్బులు వస్తే నువ్వేం చేస్తావు? ముందు డబ్బు రాని. పిజ్జా వాడు అయితే తిందాన్రా. మరి తొలిపి ఎవరు తీస్తారు? గుడ్ ఈవినింగ్ సార్, పిజ్జా డెలివరీ సార్. బిల్. ఓ సార్, నాకు అలాంటి యాక్టివిటీస్ లేవు సార్. మీరు అర్థం చేసుకోవట్లేదు. ఐఎమ్ నాట్ లైక్ దట్ సార్, ఐఎమ్ లైక్ దిస్ సార్. అరే అరే అయ్యా సార్, డబ్బులు మరి 2150. 2150? అంత డబ్బు నా దగ్గర ఎక్కడ సార్? చాలా రోజులైంది సార్ అంత డబ్బు చూసి. రేపు ఇస్తాను సార్, ఇప్పుడు ప్రస్తుతం లేవండి. డబ్బులు తీస్తావా లేకపోతే ఇక్కడే కాల్చి పారేయమంటావా? డబ్బులు తీ. లేదంటే తీయమంటారంటే పోనీ చెక్ రాసిమంటారు సార్? చెక్క తొక్క ఈ క్షణం ఇప్పుడు డబ్బు కాల్తి. ఇప్పుడంటే ఇప్పుడే. చాలా తేడాగాడు ఉన్నాడు. ఇంకోడు ఉన్నాడా? వీడొక్కడే నా బిజినెస్ అయింది.
డబ్బులు ఇవ్వాలి. డబ్బు తీవే. ఆ డబ్బులే తీస్తావా లేదా అని చెప్పు. డబ్బు తీ. డబ్బులు పైసలు తీ. ఇవ్వు బే. ఇచ్చుకోవే. నన్నేం చేయకురానా, నేను 2500 ఇస్తా. టిప్పు కూడా మీరే తీసుకోండి. నేను వెళ్ళకపోతే మా సేటు నన్ను చంపేస్తాను. వెళ్తే మేం చంపేస్తాం. నీ సెల్ నుంచి సేటుకు ఫోన్ చేయరా. చెయ్యి బే. చెయ్యు. చెయ్యి. వీడి సేటుకి ఫోన్ ఎందుకురా? వీడు సేటుకు ఫోన్ చేయకపోతే వాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. వాళ్ళు మన దగ్గరకు వస్తారు. అప్పుడు మనకు ప్రాబ్లం. నమస్తే సేటు. చెప్పరా సేటు, నా జీతంలో ఈ పిజ్జా పైసలు కట్ చేసుకో. నేను రావట్లేదు. దేనికి రా? దేనికి అంటుండు? నాకు శాలరీ డబుల్ చేయాలని చెప్పు. ఇగో ఈయనకు శాలరీ డబల్ చేయాలంట. నాకు కాదు, నీకు. నాకు శాలరీ డబల్ చేసేటు. అరే నా దగ్గర మంచి వర్కరు 3-4 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నావు. సరే పెంచితే పో. కానీ సేటు, థ్యాంక్ యూ సేటు. థ్యాంక్స్ అన్నా. నేను వస్తున్నా. నేను రావట్లే. ఏంటి? ఎందుకు అని అడుగుతుండు. నీకు 50% పార్ట్నర్షిప్ కావాలని అడుగు. అడిగాడు. అడగరా. నాకు 50% పార్ట్నర్షిప్ కావాలి. గట్టిగా చెప్పరా కోతిరా కొడక. నాకు 50% పార్ట్నర్షిప్ కావాలరా కోతిరా కొడక. ఏంట్రా గజ్జి కుక్క, నీకు పార్ట్నర్షిప్ కావాలరా? నీవేంట్రా మానేసేది? అరే ఓ శంకరాభరణం, నేనేని పనులను తీసేస్తున్నా. పోరా పెట్టేరా ఫోన్. ఎరా శంకరాభరణం అంటాడేంటాడు? మా పిజ్జా కర్నల్ ఇద్దరు బర్నీ శంకర్లు ఉన్నారు. కన్ఫ్యూజన్ ఉండకూడదని నా పేరు శంకరాభరణం అని తిప్పి పెట్టిరా. అంతనే ఉన్నోళ్ళు చాలా కొత్తోడేంట్రా? మన మొహాలు చూడడం వరకు ఎంతమంది వస్తాయి? నువ్వు తర్వాత ఎందుకని వాళ్ళకి ఇచ్చిరా. నేనే ఎందుకు వెళ్ళాలి? రఘుని వెళ్ళమను. నువ్వు వెళ్ళరా. పెట్టావు వచ్చింది ఎందుకని పెట్టావు. ఎప్పుడు తిండి పిచ్చే వేస్ట్. ప్రతిసారి అన్ని పనులు నాకే చెప్తారు. తినేదేమో మీరు, తిండిపోదనేది నన్ను. వద్దురా వాడు వచ్చారు. నాకు ఆకలేస్తుంది. దీంట్లో ఒక పీస్ తినేస్తే వీళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు, నాకు తప్ప. పోగా ఇచ్చావా? అదే పనిలో ఉన్నా. బస్ ఇచ్చావా? ఇష్టం ఇష్టం. నన్ను సోలోగా చూసి భయపడుతున్నారు. వీళ్ళని ఇంకా భయపెట్టి ఆడుకుంటా. మనకి హెల్మెట్ ఉంది కదా. సరిగ్గా నిలబడు. ఎందుకు అరిచావు? ఎందుకు అరుస్తున్నావు? వీళ్ళందరూ మాస్క్ లేకుండా చూసేసారు. మాస్క్ లేకుండా ఇప్పుడు మిమ్మల్ని కూడా చూసేశారు. ఎందుకు అలా కొడుతున్నారు? కొడుతున్నారు. ఈ బండోడు వల్ల వాళ్ళు మమ్మల్ని మాస్క్ లాగా చూస్తారు. వేసుకుని తినడం తప్ప ఏం చేత కాదు. వీడి వల్ల మా మొహాలు కనబడిపోయాయి. ఇప్పుడు వాడిని కొట్టు ఉపయోగం లేదు. ఒక్క పని కూడా సరిగ్గా చేయవురా నువ్వు. పిచ్చనాయాల దొబ్బింది. పనికి నువ్వు ఇచ్చుండొచ్చు కదా. ఇప్పుడు ఆలోచించాల్సింది ఏం చెయ్యాలా అని. 4 పూట్ల బాగా తిను. ఈ 4వ వాడిని గడ్డం ఇది ఎక్కడో చూసినట్టుంది. నన్ను కూడా మాస్క్ లేకుండా చూసేశాడు. అమ్మో వీడు చక్రిగాడి. డౌట్ వచ్చిందా? గుర్తుపట్టేశాడా? వీడు మామూలు టార్చర్ పెట్టాడా నన్ను? బాబోయ్. ఖాన్తో గేమ్స్ ఆడద్దు, శాల్తీ లేచిపోతాయి. చక్రి ఖాన్ దాదాని మొదటిసారి దెబ్బతీసిన రోజు. ఏమైపోతాడన్నా షాప్ వాడు? చచ్చిపోతాడన్నా. సినిమాలో చిరంజీవి, బయట నువ్వే. ఇది హ్యాండా, ఐరన్ రాడ్డా? వీడికి వచ్చా చెప్పే. డెఫినెట్ గా చెప్తున్నాను, ట్రై చేయి. ఎందులోరా? సినిమాల్లో అన్నా. మా అన్నకి సినిమాలు ఎందుకు? అలా అంటే ఊరుకోను. వాళ్ళేంటన్నా వాళ్ళు డూప్లికేట్స్ తో ఫైట్ చేస్తారు.
నీలాగా న్యాచురల్ గా ఫైట్ ఉంటుందా? సో హైపెక్ అనుకో, మేనేజ్ చేయొచ్చు, కెమెరాతో మేనేజ్ చేయొచ్చు. ఏంటి ఇలా వచ్చావు? కొంచెం డబ్బులు అవసరం ఉంది. ఎంత కావాలి? జస్ట్ 300. థ్యాంక్ యూ అన్నా. ఎప్పుడు ఇస్తావు బే? సండే ఇచ్చేస్తా. ఖాన్తో గేమ్స్ ఆడకు, శాలితీలు లేచిపోతాయి. సినిమాల్లో పనికి వస్తానంటావా? డౌట్ లేదు. చిరంజీవి తర్వాత నేనేనంటావా? గ్యారంటీ. అయితే వెళ్ళిపో. వీడు నన్ను గుర్తుపట్టినట్టున్నాడు. నేను కూడా వీడిని గుర్తుపట్టినట్టే ఉంటే బెటర్. ఎంత న్యాచురల్ గా యాక్ట్ చేస్తున్నావురా. వారిని వాడు నిన్ను కూడా చూస్తాడబ్బా. అందరం కలిసి పారిపోదామా? ఇప్పుడు పారిపోయే లాభం లేదు. పోను పని చేద్దాం. డబ్బులు రాగానే పాకిస్తాన్ పారిపోదాం. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఏ పిచ్చోడా, పాకిస్తాన్ నుంచి వచ్చి హైదరాబాద్ లో దాక్కుంటున్నారు. హైదరాబాద్ లో ఉండి మనం పాకిస్తాన్ పారిపోక్కర్లేదు. ఇక్కడ దూర్పేటలో అజరుద్దీన్ బాయ్ ఉన్నాడు. అక్కడ 3 నెలలు దాక్కుని హ్యాపీగా బయటికి వద్దాం. నేనున్నాను కదా. రఘు, వెళ్ళి వాళ్ళందరినీ కిందకి తీసుకురా. చూడండి, మీరు మమ్మల్ని చూసి భయపడక్కర్లేదు. హ్యాపీగా అందరూ కంఫర్టబుల్ గా ఉండొచ్చు. వీడు కొంచెం అభిషేక్ బచ్చన్ లా ఉన్నాడు. No, కమల్ హాసన్ లా ఉన్నాడు. అన్నా మీది బాంబే అండర్ వరల్డ్ అన్నా? కాదు, సికింద్రాబాద్. సికింద్రాబాద్ లో కూడా దుకాణం ఓపెన్ చేసిరా అన్నా? అంటే బాంబే బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేశారనమాట. అన్న మీది ఏ గ్యాంగ్ అన్నా? చోటా. వాళ్ళిద్దరు వేరు గ్యాంగులు కదనే? 2 గ్యాంగులు ఒక అండర్స్టాండింగ్ వచ్చి విలీనమై సికింద్రాబాద్ లో చోటా దావూద్ గ్యాంగ్ పెట్టాం. ఒరే చక్రాభరణం, ఎప్పటి నుంచో అండర్ వరల్డ్ కి వెళ్ళాలన్న నీ జీవితాశయానికి ఇదే పెద్ద అవకాశం. ఫస్ట్ నుంచి నీ లక్ష్యం ఇదే. పిజ్జా హట్ ఎలాగైనా గ్యాంగ్ లో దూరిపో ఫటాఫట్. ఏమండి, ఏం చేస్తున్నారు? పక్కింటోడికి లైటింగ్ ఇస్తున్నానే. ఎందుకు? ఎందుకేంటి, పక్కింటి బీరం మస్తారావు పోలీస్ ఆఫీసర్ కదా, మనం సిగ్నల్ ఇస్తే చూసుకుని మనం డేంజర్ లో ఉన్నాం అనుకుని వచ్చి కాపాడతాడే. నీ సిగ్నల్ అంత దూరం వెళ్ళగలుగుతుందా బేటా? ఇది మోస్ట్ పవర్ఫుల్. 1 కిలోమీటర్ పనిచేస్తుంది. మరి మిగతా 157 కిలోమీటర్లు? మిగతా 157 కిలోమీటర్లు ఏంట? వరంగల్ ఇక్కడ నుంచి 158 కిలోమీటర్లు. వాళ్ళు వరంగల్ షిఫ్ట్ అయి వారం రోజులైంది. ఈ విషయం నాకు ముందెందుకు చెప్పలేదే? He is tube light. He using torch light also. He is selling before I inform. He save all. What is he thinking? He is a Superman, Batman, He-Man, Shaktiman. He is not a human watchman. He is not look like man also. Look walking. Ma, don't talk like this about him. He'll feel very bad. What bad? How can he feel bad? He doesn't know English. He doesn't know proper Telugu also. I feel bad. I told you, not marry that man. It's happened long back. He is good for nothing. He fools you. He fools your father. He fooling everybody. Amma, please, Ma. అబ్బా, ఈరోజు సాటర్డే. నిన్న ఫ్రైడే, రేపు సండే అయితేంది? అయ్యో అది కాదు మ్యాన్, సాటర్డే నైట్ అంటే పార్టీ నైట్, పబ్ నైట్ మ్యాన్. మీరెళ్ళరా? డబ్బులున్నప్పుడు మేము వెళ్ళేవాళ్ళం. వాళ్ళు నన్ను ఈ రోజు కాకుండా రేపు కిడ్నాప్ చేసినా బాగుండేది. కిడ్నాప్ చేసిన సాటర్డే సండే అని తేడా ఉండదు. యాక్చువల్లీ వాళ్ళు నేను బాంబే నైట్ క్లబ్ లో ఉండాలి. ఏంటి, బాంబే నైట్ క్లబ్? అవును, లాస్ట్ సాటర్డే నేను బాటిల్స్ అండ్ చిమ్నీస్ లో ఉన్నాను. బాటిల్స్ అండ్ Oh చిమ్నీస్? yeah, actually we were growing and moving. పోలీస్ కానిస్టేబుల్ ఎక్కడికి ఎందుకు వచ్చాడు? వీరన్ మస్తాన్ రావు పంపించాడేమో. వీరమస్తా అబ్బాయి ఇక్కడికి ఎలా వచ్చింది? డోర్ ఓపెన్ చేసింది వచ్చాను.
తీసుకెళ్ళు ఎప్పుడేం చేద్దాం? అరే మన బీరన్ మస్తాన్ రావు ఎవరు సత్యం కాదు కమిషనర్ కాదు కానిస్టేబుల్. ఎవరొచ్చారు? హూ ఇస్ దట్? ఎవరొచ్చారు? ఎవరు ఎవరొచ్చారు? మేము అడిగింది కూడా అదే. ఎవరో కానిస్టేబుల్ వచ్చాడు. బీరం మస్తాన్ రావు సెలవు పెట్టి వచ్చినట్టున్నాడు. మన లైట్ వర్కౌట్ అయింది. కానిస్టేబులా? పోలీసుడు వచ్చాడంటే మొత్తం బెటాలియనే వచ్చి ఉంటుంది. పోలీసుడైనా ఒక్కడే వచ్చాడు. వాళ్ళని లోపల పిలిచి చంపేద్దాం. మనం దొరికిపోతే అందరినీ చంపేస్తారు. వాడి చావు ఎంత భయంకరంగా ఉండాలంటే అది పోలీస్ వ్యవస్థకి ఒక రక్త చరిత్ర కావాలి. అదేంటి నాకు వినిపించట్లేదు, మీ అబ్బాయికి ఎలా మా వినిపిస్తుంది? వాడు 90 అడుగుల దూరంలో ఉండి ఎవరు మాట్లాడుతున్నా పెదాల కదలికలు పట్టి పెట్టేస్తాడు. మా వాడు అంత గొప్పోడు తెలుసా? చంపా, ఏ చంపా, ఆయన మొగుడు సార్, ఆయన చంపొద్దు సార్. సార్ మీ కాళ్ళు పట్టుకుంటా సార్, ఆయన ఏం చేయొద్దు సార్, ఆయన వదిలేయండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. వాడు కూడా ఇక్కడే ఉంటాడా? లేదు సార్, లేట్ అయింది కదా, అందుకే ఆయన నన్ను ఇంటికి తీసుకెళ్ళడం కోసం వచ్చారు సార్. రండి. టైం ఎంత? అరే డ్యూటీ చేసి ఇంటికి వస్తే ఇంట్లో ఉండక్కర్లేదా? రండి. అక్కడేమో ఇంటికి తాళం వేసు అంటే తాళం పగలగొట్టుకుని ఇంట్లోకి వెళ్ళా నేను. అరే కనీసం ఫోన్ అయినా చేవా? ఫోన్ కట్ చేశారు కదా. కట్ చేయరా? మీ ఓనర్ ఏమో బిల్లు కట్టాడు, నీకు జీతం ఎవరు? రండి. నువ్వేమో ఇంటి పనులు పాచి పనులు చేసుకుంటూ 24 గంటలు ఇక్కడే పడి ఉంటావు. అరే ఓ మొగుడున్నాడు వాడికి. ఇప్పుడు వాళ్ళందరూ నిద్రపోతున్నారు. మనం ఏదో ఒకటి ఆలోచించుకుని తప్పించుకోవడం బెటర్. నువ్వు పోలీసోడివి, నువ్వే ఆలోచిస్తే ఎలా బుల్లబ్బాయి? ఆలోచించుకుని తల్లి, నువ్వు ఒకదానివి. ఇంతకుముందు అందరినీ బొక్కలేయటం తప్ప ఆడు బొక్కలు పట్టడం ఫస్ట్ టైం కదా. ప్లీజ్ బుల్లబ్బాయ్, థింక్ ఫాస్ట్. బాత్రూమ్ లో ఫ్యాన్ ఉందా? ఏ అక్కడికి వెళ్ళి పడుకుంటావా? ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది కదా. పారిపోతున్నారన్న విషయం భయ్యాలకు చెప్తే నేను కూడా అండర్ వరల్డ్కి వెళ్ళిపోవచ్చు. అండర్ వరల్డ్ డాన్ శంకరాభరణం పని మొదలు పెట్టు. వీళ్ళు పారిపోనికి ట్రై చేస్తున్నా, మొత్తం గొడవల వల్ల పారిపోతారా? ఎలా పారిపోతారు చూస్తారా? వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. నిన్ను చంపాలి. ప్లీజ్ జస్ట్ స్టాప్. ప్లీజ్ ఎవరిని ఏం చేయొద్దు. Please ఏం చేయొద్దు. ఒరే చక్రి, పోలీసుడు కనిపించట్లేదురా? ఏంటి? ఏడే ఎక్కడే నీ మొగుడు? గారు నీ శవాన్ని చూస్తే అప్పుడు అర్థమవుతుంది వాడు చేసిన తప్పేంటి. పోలీసులు వచ్చినట్టున్నారా? బుల్లబ్బాయ్, మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చావయ్యా? నేను పారిపోతే చంపాని ఎక్కడ టార్చర్ చేస్తారని భయపడ్డాను. నాకు డ్యూటీ అంటే చాలా ఇష్టం, కానీ నా భార్య అంటే ఇంకా ప్రాణం.
రాధిక మీరు మా నాన్నతో మాట్లాడండి. ఆయన డబ్బులు ఇచ్చేస్తాడు. నా కారణంగా ఎవరికి ఏం జరగకూడదు. నా దగ్గర మా నాన్న అమెరికా మొబైల్ నంబర్ ఉంది. ఆయనతో మాట్లాడండి ప్లీజ్. హలో జగదీష్, మేమెవరమో నీకు తెలీదు. నీ కూతుర్ని కిడ్నాప్ ఏమైంది? లైన్ కట్ అయినట్టు. హలో జగదీష్, మేమెవరమో నీకు తెలీదు. నీ కూతుర్ని కిడ్నాప్ మళ్ళీ కట్టేనా? చాలా హరామిగాడు. వీడు పని మనిషిలాగా పూర్తిగా చెప్పేది వినిపించుకోడే. అబాస్ అబాస్ నాకు హలో జగదీష్, మేమెవరో నీకు తెలీదు. మే నీ అమ్మ. ఇలా చెప్తే కట్ చేస్తున్నాడు. ఇంకో రకంగా మాట్లాడి చూడు. హలో జగదీష్, నువ్వెవరో మాకు బాగా తెలుసు. మేమెవరో నీకు తెలీదు. నీ కూతురు మా దగ్గర ఉంది. మాకు ₹1,00,000 ఇస్తేనే. లైన్లో ఉండమన్నాడు. హలో 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 హలో. మీ నాన్నకు నువ్వు అంటే పెద్ద ఇష్టం ఉన్నట్లేదు. మేము ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు. చూడండి, మా నాన్న పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్. అంత ఈజీగా డబ్బులు ఇవ్వడు. నేను ఖచ్చితంగా కిడ్నాప్ అయ్యానని, డేంజర్ లో ఉన్నానని తను నమ్మితే గానీ మీకు డబ్బులు ఇవ్వడు. నువ్వేమైనా పెద్ద పోటు అనుకుంటున్నావా? పోటు అనుకుంటున్నావే. ప్లీజ్ నా చేయొద్దులండి. చెయ్యి నరికేసి నీ బాబుకి పంపిస్తే అప్పుడు అర్థమవుతుంది వాడికి. ప్లీజ్ వద్దు, ప్లీజ్ మా డాడీతో మాట్లాడతాను. అబ్బాస్, తనకు ఛాన్స్ ఇచ్చొద్దాం. జగదీష్ ఫోన్ కట్ చేయొద్దు. మేము చెప్పే జాగ్రత్తగా విను. నువ్వు డబ్బులు ఇవ్వబోతే నీ కూతురు ప్రాణాలు తీసేస్తాం. మాట్లాడు. డాడీ, వీళ్ళు నన్ను నిజంగానే కిడ్నాప్ చేశారు డాడీ. నాతో పాటు చాలా మంది ప్రమాదంలో ఉన్నారు డాడీ. నన్ను నమ్ము డాడీ. డాడీ ప్లీజ్ డాడీ. డాడీ ప్లీజ్, వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేయండి డాడీ. ఏయ్ మాట్లాడు. హలో, స్పీకర్ లో ఉంది, మాట్లాడు. అలాగే. హలో, ఎవరు? జగదీష్ అయ్య గారు నమస్కారం అండి. ఎవరు? నీ కూతురుతో పాటు నేను నా ఎంటైర్ ఫ్యామిలీ డేంజర్ లో ఉన్నాం సార్. నా పేరు దాదా ఖాన్ దాదా అండి. స్వస్తి కన్స్ట్రక్షన్. చూడు జగదీష్, మా దందాలో చావు బ్రతుకో ఒకటే ఉంటుంది. ఏదో డిసైడ్ చేసి చూడు జగదీష్, నీ చెప్పే జాగ్రత్తగా విను. నీ కూతురు కిడ్నాప్ అయిందని తెలిస్తే నీ పరువు పోతుంది. ఇవాళ నీ మీటింగ్ కన్నా నీ కూతురు ప్రాణాలు, ఇక్కడ ఉన్న వాళ్ళందరి ప్రాణాలు చాలా ముఖ్యం. నువ్వు మీటింగుల్లో ఉన్నావో అమెరికాలో ఉన్నావో మాకు అనవసరం. మాకు కావాల్సింది డబ్బు, నీకు కావాల్సింది నీ కూతురు ప్రాణం. నువ్వు డబ్బులు ఇవ్వబోతే నీ కూతురిని చంపేస్తాం. నే చెప్పింది అర్థమైంది కదా? నాకు 2 గంటల టైం ఇవ్వండి, నేను ఫోన్ చేస్తాను. అబ్బాస్ చేస్తాడు, ఫోన్ చేస్తాడు. ఎవడే ఉంటాడు? ఈడెవడు? ఎవరు ఎవరు ఎవరు? నీకు తెలియకుండానే మీ ఇంటికి వచ్చేస్తాడరా? మీరు తెలియకుండానే మా ఇంటికి రాలేదేంటి? వాడు అంతే. నా లైఫ్ లో ఇంత కళ్ళున్నాను వీణే చూశాను సార్. వాడెవడో నాకు తెలియదండి. నిజం సార్. ఎవరొచ్చారు? ఎవరొచ్చారు? తిరుమల శెట్టి అని వాడు ఒక వడ్డీ వ్యాపారస్తుడు. వాడి దగ్గర అప్పులు చేశాం. ఇప్పుడు తీర్చమని వచ్చాడు. వాడెవడో నాకు తెలియదని అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చేసా. ఏం పర్వాలేదు, అందరం బయట పడిపోతాం. ఓహో, అయితే ఇప్పుడు కిడ్నాపర్లకు డబ్బులు తిరుమల శెట్టి కడతాడా? నువ్వు ఎక్కడ దొరికావురా బాబు? ఈడెక్కడ దొరికాడు నీకు? వాడి వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే పోలీసులు పిలిపిస్తాడంట. అది కాదయ్యా అసలు. What this fellow made of? I know very well. He doesn't have general knowledge, but he doesn't have even common sense. I told you 100 times, you don't marry this fellow. You didn't listen to me.
He is a buffoon of third order. What a joker. అమ్మా ప్లీజ్ మా. ఇంగ్లీష్ తగలయ్యా, చంపేస్తుంది కదా. Good. Look at a crunchy abara. Okay. Look at a crunchy abara. Whoa. Ho ho. I'll say everybody. Pasca tere paro bare mancha. వాడు మామూలుగా మాట వినడు. ఒక్కళ్ళిద్దరిని చంపేసి బాటిల్ పంపిస్తే అప్పుడు తెలుస్తుంది సాలిగాడికి. ఎందుకు టెన్షన్ పడతావు? జగదీష్ 2 గంటల ఫోన్ చేస్తాడు కదా. ఎందుకు వాడికి అన్ని కోట్లు ఉన్నాయి, 1 కోటి ఇవ్వడానికి గెలుస్తాడేంటి? ఫోన్ పెట్టరా. నెట్వర్క్ చెకింగ్. ఫుల్ ఇండియా యూజ్డ్ రిలయన్స్ సూపర్ నెట్వర్క్. ఇక్కడ కూడా నేనే మాట్లాడుతున్నాను. టామీ కుక్క. దిస్ ఇస్ గోగా గోగినేని గంగరాజ్. రై తరుణ్ మోహన్ అంటే ఎవరు? చెప్పేది ఏమైనా ఈ బాయ్ ఫ్రెండ్ కి. హలో 2 minutes తర్వాత ఫోన్ చేస్తారండి. మళ్ళీ ఫోన్ చేయమంటావేంటి? రే అమ్మాయి బాయ్ ఫ్రెండ్ మాట్లాడబోతే అనుమానం రాదా? గోగా వెళ్ళి అమ్మాయిని పిలుచుకురా. మ్యాగీ కిందకి. బాయ్ ఫ్రెండ్? అయ్యో మ్యాడ్. వాడు పెద్ద ఇడియట్. ఎప్పుడు ఫోన్ చేసి ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. హలో ఏ ఖజూర్, నువ్వు మేఘ్నాకు మళ్ళీ ఫోన్ చేసి విసిగించుకో, అర్థమైందా? దెబ్బలు తినేవాడికి కొట్టేవాడు పేరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అవునా? 8-2-269/19/S/C, రోడ్ నంబర్ 16, ఫ్లాట్ నంబర్ 205, నాంపల్లి, హైదరాబాద్, 5,01,000. ఎప్పుడొస్తారా నాకు కొండే? చెప్పు. హలో, నాకు క్లియర్ గా వినిపిస్తుంది. హలో, వీడు నీకు మళ్ళీ ఫోన్ చేసి విసిగించడు. ఫోన్ లో ఏదో ఖజూర్ అన్నావంటే? ఖజూర్ 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 అది ఖజూర్ ఎండు ఖజూర్. ఓ డ్రై ఫ్రూటా? మీరు అమ్మాయిని అంత హడావిడిగా తీసుకెళ్లారు, ఏమైంది బాబు? ఇప్పుడు అది అవసరమా? ఏమైంది బాబు? నీకు అవసరమా? బాయ్ ఖజూర్. బాయ్ ఖజూర్. బాయ్ ఖజూర్. ఖజూర్ 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 ఖజూర్. బాయ్ ఖజూర్. బాయ్ ఖజూర్ ఖజూర్ ఖజూర్. నిన్ను అడిగానా? అదే ఖజూర్ 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 ఇందాక ఖజూర్. ఓహో ఖజూర్. బాయ్ ఖజూర్. ఇంకా ఖజూర్ ఏంట్రా? బాయ్. ఇది ఎక్కడ ఖజూరే? వెళ్ళండి బాబు, వెళ్ళండి. బాయ్ ఖజూర్. ఏయ్ బాయ్ ఖజూర్. బాయ్ ఖజూర్. కానుగాడి ఇంట్లో తినడానికి మెతుకులేదు కానీ తాగడానికి ఫుల్గా ఉంది. రమ్ము, విస్కీ, బీరు, వోడ్కా, బ్రాందీ అన్ని ఫుల్ గా నింపెట్టాడు షోకేస్ లో. రే చక్రి, ఆ అమ్మాయితో ఉసుకులెక్కడియా? ఫుల్ ఫ్లాట్ చేస్తున్నావు. ఒకటి మాత్రం గుర్తుంచుకోరోయ్, రేపు చేతిలో డబ్బులు రాగానే అమ్మాయిని ఇంటి దగ్గర దింపాల్సి వస్తుంది. ఏయ్, ఆ అమ్మాయి వెళ్ళగలదు, తనకి వాళ్ళ ఇంటి అడ్రస్ బాగా తెలుసు. నేను చూసేస్తాను. హలో. హాయ్ అండి. నేను కిస్కో కంపెనీ నుంచి వచ్చాను. మా కంపెనీ కొత్త షాంపూ తయారు చేసింది, దానికోసం సర్వే చేస్తున్నాం. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉన్నారండి. మీతో 5 నిమిషాలు మాట్లాడచ్చా? 5 గంటలు తీసుకోండి. థ్యాంక్ యూ. మా కంపెనీ షాంపూ తయారు చేసింది. మా షాంపూలో ఆలివ్స్, హనీ కూడా వాడాం. దీనివల్ల జుట్టులో ఉండే చుండ్రు పోవడం, వెంట్రుకలు రాలకపోవడంతో పాటు దృఢంగా ఉంటాయి. ఈ ప్రోడక్ట్ వచ్చే నెలే మార్కెట్లోకి వస్తుంది. మీరేం వాడతారు? నీళ్లు. మీరు షాంపూ వాడరా? ఎందుకు వాడం? రేపు పొద్దున 10 తర్వాత వాడతాం. మీ ఇంట్లో లేడీస్ ఉన్నారా? ఎందుకు లేరు? చంపా, స్వీటీ, ఆంటీ, ఇంకో మోడర్న్ ముసలిది కూడా ఉంది. నేను వారిని కలవచ్చా?
1 minute. No. మాట్లాడేంటండి, లోపల రావచ్చు కూడా. రండి రండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. మీ ఇల్లు చాలా అందంగా ఉందండి. అవునా అండి? వచ్చిన వాళ్ళు కూడా అదే అంటుంటారండి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మొదట్లో 6 ఉండేవాళ్ళండి. ఆ తర్వాత 7, 9, 10, 11 కలిపి మొత్తం 14 మంది అయ్యామండి. ఓ, మీరు జాయింట్ ఫ్యామిలీయా? లేదండి, మేమే 4-5 ఫ్యామిలీని బలవంతంగా జాయిన్ చేసాం. ఓ, మీరు ఏ బిజినెస్ చేస్తుంటారు? మేమా అండి? బిజినెస్ అండి, బిజినెస్ అంటే అంతకుముందు కార్ల బిజినెస్ చేసేవాడిని అండి. ఇప్పుడు బిజినెస్ అంతా ఫోన్లోనేనండి. అంటే ఏం బిజినెస్? ఓన్లీ ఇంపోర్ట్, నో ఎక్స్పోర్ట్. మా మెయిన్ డైరెక్టర్ జగదీష్ గారు అమెరికా వెళ్ళారు. ఆయన రేపొద్దున 10ంటికి 1 crore. వాళ్ళెవరు? మా ఫ్యామిలీ, మెయిన్ ఫ్యామిలీ. ఓకే. సేల్స్ గర్ల్ లోపలికి ఎందుకు రానిచ్చాం? తను బయట దాకా వచ్చింది, నేను లోపల దాకా పిలిచాను. నీకేమైనా మైండ్ తొప్పిద్దాం? ఇక్కడ ఎంతమంది ఉన్నప్పుడు తను ఒక్కతే బరువు అయిపోతుందా? ఒక్క ప్యాసింజర్ కదా ఎక్స్ట్రా. కరెక్టే. తాను దూరం కంతలేదు కానీ మెళ్ళోకి సన్నాయి అన్నట్టు మేమే నానా తిప్పలు పడుతున్నాం ఇక్కడ. మా ఇంట్లో సామాన్య అమ్ముకుంటుంటే ఈవిడెవరో షాంపూ షాంపూ అనుకుని మా ఇంట్లో కొంటారనుకుని వచ్చిందంట. ఆ అమ్మేదేదో బయట నుంచో నమ్మచ్చుగా, లోపలికి ఎందుకు వచ్చావు? డోంట్ వరీ, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ us. దట్స్ ఓకే. నేను కంగారు పడేది మా అమ్మ గురించి. ఏంటమ్మా అమ్మ గురించి కంగారు పడుతున్నావా? ఎందుకమ్మా కంగారు? మా అమ్మ ఇంట్లో ఒక్కతే ఉంటుంది. అరే, అమ్మ ఇంట్లో ఒక్కతే ఉంటుందా? ఎందుకు? నాన్న కూడా షాంపూలు అమ్ముతుంటాడా? నాన్నని, బంధువుల్ని, వీధిలో వాళ్ళందరినీ రమ్మని ఫోన్ చేయమ్మా. ఇల్లు ఖాళీగానే ఉందిగా. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే నేను పైన ఒక అంతస్తు వేసుకొని మిమ్మల్ని అందరినీ మేపుతా. నేను అమ్మ ఇంట్లో ఒక్కతే ఉంటున్నా. ఏంటి ఇంతమందిని ఒకే రూమ్ లో పెడితే ఎలా? బాత్రూమ్ ఒకటే కదా ఉంది. అవునన్నా, పెద్దమ్మ చెప్పినట్టు కొంచెం ఆలోచించండి. అబ్బాస్ గారు, లేడీస్ కి జెంట్స్ కి సెపరేట్ రూమ్స్ ఇవ్వండి ప్లీజ్. లేడీస్ వేరే రూమ్ కి వెళ్ళండి. వెళ్దాం రండి. ఓన్లీ లేడీస్. జంపర్ లేడీస్ ఓన్లీ. ఎస్, ఓన్లీ లేడీస్. ఓన్లీ లేడీస్ అంట. 2 లేడీస్. పదండి. ఓన్లీ లేడీస్ అంట. హలో లక్ష్మి, ఓలా బల్గే. ఓన్లీ లేడీస్. ఖాన్, నువ్వింట్లో ఉన్నావని నాకు తెలుసు. నువ్వు తలుపులు తెరవకపోతే పోలీసుల్ని తీసుకొస్తా. నాకు తెలుసు నువ్వు లోపలే ఉన్నావని. క్యాష్ డబ్బులు ఇప్పుడే కావాలా? ఇప్పుడే. నేనంటే అంత చీపు లుక్క? తలుపులు మూస్తే మూసుకొని వెళ్ళిపోతాను అనుకున్నావా? కన్ను కొడతావేంటి? అదిగో మళ్ళీ. ఇవన్నీ నాకు నచ్చవు. ఈ మిగిలిన శాస్త్రం నా దగ్గర దబ్బావు. నువ్వు ఇవ్వకపోతే చెప్పు, పోలీసులతో వస్తా. ఇంటి లోపల రావాలంటే భయపడతా అనుకున్నావా? ఎక్కడికైనా వస్తా. ఇప్పుడే సెటిల్మెంట్ కావాలి. రాని కర్మకాలికి లేరా? ఇప్పుడే కావాలి. హలో, మ్యాగీ, మీ నాన్న ఫోన్ మాట్లాడు. హలో డాడీ, డాడీ 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 లేట్ చేయకండి. నేను మాడతాను. జగదీష్,
డ్రామా లేకో, పిచ్చి పిచ్చి వేషాలేకో. డబ్బులు ఇస్తావా నీ కూతురు చంపేయమంటావా? బాయ్, ఇస్తావా నీ కూతురు చంపేయమంటావా? హలో 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 హలో. చంపేయ. ఏమనుకుంటున్నాడు నీ బాబు? మమ్మల్ని జోకర్స్ అనుకుంటున్నాడా? నువ్వు ముక్కలు ముక్కలు కింద కోసి మీ ఇంటి ముందలా పడేస్తే అప్పటికి అర్థమవుతుంది వాడుకున్న సంగతి ఏంటో తెలుసా? నాతోనే ఆడుకుంటాడే వాడు. నేనేంటో తెలీదు వాడికి. వాడిని నిన్ను నరికి పొగులు పెడతాను. నాతోనే డ్రామాలు ఆడుతున్నాడా? ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది వినండి ప్లీజ్. ఇంతకు ముందు నేను కిడ్నాప్ అయినట్టు డ్రామా ఆడి డాడీని సరదాగా ఆట పట్టించాను. అందుకే నాన్న నమ్మట్లేదు. ప్లీజ్. డ్రామా డ్రామా దెబ్బైపోయావరా? రామాలేసావా? నేను చెప్పాను కదా వీళ్ళలో ఎవరిదైనా డెడ్ బాడీ పంపిస్తే నమ్ముతాడని. నువ్వు కరెక్ట్. నువ్వు చచ్చిపోతే పైసలు వస్తాయి. నువ్వు చచ్చిపోవాలి. ప్లీజ్ అతను ఏం చేయొద్దు. మా నాన్న డెఫినెట్ గా డబ్బులు ఇచ్చే ఐడియా నా దగ్గర ఉంది. నీ ఐడియా నువ్వే దొబ్బించుకో. అబ్బాస్, నాకు తెలుసు నువ్వేం చెప్తావు. తను చెప్పేది విందాం. ఏంటి ఐడియా? నా పేరు ఖాన్ దాదా. వీళ్ళని కిడ్నాప్ చేసిన వాళ్ళలో నేను ఒకటి. ఎవరు చెప్తావేంట్రా? ఓ, వీళ్ళు కిడ్నాప్ చేసిన వాళ్ళలో నేను ఒకటి. ఈ వీడియో వార్నింగ్ వర్కౌట్ అవుతుందంటావా? 100% నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇలాంటి కిడ్నాపింగ్ ప్రోగ్రామ్స్ మన తెలుగు ఛానల్లో చాలా చూశాను. అచ్చా, నూనో మొహం మీద ఇవన్నీ పూయకండి, నా గ్లామర్ పోతుంది. నువ్వేనా పెద్ద ఇలియనావా? నీ ఫేస్ మీద రంగేస్తే పాడేది ఫేస్ కాదు, రంగు. నేను చేస్తాను. ఇదిగో నీ ఫేస్ మీద కూడా సరిగ్గా రంగేసుకోవాలి. అర్థమైందా నీకు? డాడీ, ఇది డ్రామా కాదు. ఇక్కడ నాతో పాటు చాలా మంది లైఫ్ డేంజర్ లో ఉన్నాయి. కిడ్నాపర్స్ డిమాండ్ కాదంటే నన్నే కాదు అందరినీ చంపేస్తారు. మమ్మల్ని నమ్మండి. మన వల్ల వీళ్ళకి ఏదైనా జరిగితే ఆ తప్పు మందే అవుతుంది. ఇది డ్రామా కాదు. ప్లీజ్ డబ్బులు పంపించండి. సేవ్ మీ డాడీ. జస్ట్ గివ్ దెమ్ ద మనీ. వాడు క్యాసెట్ చూసిన తర్వాత అయినా మన మ్యాటర్ సీరియస్గా తీసుకుంటాడంటావా? గ్యారంటీగా. తీసుకుంది, తేడా కూడా రావచ్చు. ₹1 కోసం ఆ మాత్రం రిస్క్ తీసుకోక తప్పదు. కానీ మన వల్ల ఎవరికి నష్టం జరగకూడదు. నిద్ర వస్తుందిరా. ఓకే, జాగ్రత్త. నాకు కూడా కొంచెం స్లీప్ వేసి వస్తాను. రే, ఇదే ఆఖరి నైట్, జాగ్రత్త. అబ్బాస్, ఈ చక్రిగాడ్ మూడ్లో చేంజ్ చూసావా? ఆ అమ్మాయితో కనెక్షన్ వచ్చినప్పటి నుంచి ఫేస్లో కలరే మారింది. నా దగ్గర కూడా ఐడియాస్ ఉన్నాయి. నా ఐడియాస్ ఫ్లాప్ కావచ్చు, కానీ ఫెయిల్ మాత్రం కావు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. సలాంలేకుం అజరుద్దీన్ భాయ్. చెప్పనా? ఎవరు? ఓకే ఓకే. వాళ్ళు వాడుతున్న సెల్ ఫోన్తో ఇంటిని కనిపెట్టాం. వెంటనే బెటాలియన్ పంపించండి. కిడ్నాపర్స్కి ఏమైనా పర్వాలేదు, ఆ ఇంట్లో వాళ్ళకి మాత్రం ఏం కాదు. ఎస్ సార్. జాగ్రత్త.
పోలీసులు చక్రే వంగిపోండి. వంగిపోండి. నో, కన్ కింద పెట్టు. నన్నేం చేయదు, నన్ను చంపదు ప్లీజ్. చంపేస్తావా? ఏమో, నాకేం తెలుసు. ఇది నీ కళ కదా. ఇదంతా కళ. చక్రి ఇప్పుడే లేచావా? రే చక్రి త్వరగా రారా, ఆ జగదీష్ గారు ఫోన్ చేశాడు, మన అడిగిన డబ్బులు ఇచ్చేస్తాడంట. ఇక్కడ నుంచి మన అకౌంట్ క్లోజ్. ఏ చంపా, చక్రి గారు కూడా గరం గరం టిఫిన్ తీసుకురా. ఆ జగదీష్ అలే గారికి మన లెవెల్ అంటే తెలిసింది. నా కూతురు నుంచి చేయొద్దు, మీరు అడిగిన పైసలు ఇవ్వడానికి తయారైపోయాను. మిఠా పాన్ లోపల తంబాకు 180 గుట్కా కూడా కలిపి సున్నం ఎక్కువ వేసి మడత పెట్టి పానిస్తే అదిరింద్రా. సో ఇప్పుడు ఆ డబ్బులతో నువ్వేం చేస్తావు? ఒక చిన్న హోటల్ పెట్టుకోవాలనుకుంటున్నా. అదేంటి మరి కిడ్నాప్ బిజినెస్ ఏం చేస్తావు? ఏయ్, నేనేం క్రిమినల్ కాదు. ఇలా చేయటం ఇదే ఆఖరిసారి. నీతో విషయం చెప్పాలి. చెప్పు. అది అది చెప్తే ఏమన్నా అనుకుంటావేమోనని. ఏమనుకోను, చెప్పు. చెప్పు చక్రి. ఫీల్ అవుతావేమో. హలో, చెప్పకపోతేనే ఫీల్ అవుతాను. చెప్పు. సరే, అది ప్లీజ్ చెప్పవా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు తెలుసు. సరే, అది టెల్ మీ. బాగుండదేమో, ఏమనుకుంటావేంటో. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను మర్చిపోతాను అనుకుంటున్నావా? దెన్ వాట్? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీ డ్రైవర్ని తీసి. వాట్? డ్రైవర్ని తీసేయాలా? మా డ్రైవర్ కి నీకు సంబంధం ఏంటి? మీ డ్రైవర్ పేరు మున్స్వామి కదా? అవును. అయితే ఖచ్చితంగా తీసి. ఎందుకు? ఎందుకంటే పాజిటివ్ గా ఆలోచించి మోటార్ సైకిల్ కనిపెడితే అంబో కింద పడితే తలబద్దలు అవుతున్నామని నెగిటివ్ గా ఆలోచించడం వల్ల హెల్మెట్ కనిపెట్టారు. అప్పుడప్పుడు నెగిటివ్ గా ఆలోచించడం కూడా పాజిటివేరా. ఎవరిని కిడ్నాప్ చేద్దాం చెప్పండి రా, ఎవరిని చేస్తే బెటర్? డ్యూటీ లేదా? ఏం డ్యూటీ అన్నా? సెల్ఫ్ హాలిడేస్. మా ఓనర్గాడు గలీజ్ గాడనా, జీతం చక్కగా ఇయ్యాడు. ఏదైనా మంచి డ్యూటీ ఉంటే చెప్పరాదే, అలాగానే వదిలేస్తా. సీరియల్ తీసుకొస్తా. అరే ఏం రాదా, చేతిలో స్టీరింగ్ పట్టుకొని తిరుగుతున్నావు. ఆ జూబ్లీ హిల్స్ కాన్గట్లేడు ఏదో పొడి పైసలు ఇవ్వలేదని స్టీరింగ్ పిక్ వచ్చిన. అరే బూత్ బంగ్లా తిరిగింది కదా ఆడికి. ఆ బూత్ బంగ్లానే ఉండేది 5గురు. ఆ బూత్ బంగ్లా అమ్మేసి నా 1650 రూపాయలు అప్పు తీర్చొచ్చు కదా సాలేగాడు. ఈ కోర్టు ఉన్న వాళ్ళందరికీ అంతేరా బాయ్, పని చేయించుకొని పైసలు ఇవ్వడానికి వస్తారు సాలేగాళ్ళు. మా ఓనర్ గారు కూడా అంతే. దేవుడు ఉన్నారా బాయ్, నీకు విషయం తెలుసా? మా ఓనికి ఒక్కగాని ఒక కూతురు ఉంది. నాలాంటి లోఫర్ గాంతో లేచిపోయింది అనుకో, అప్పుడు తెలుస్తుంది సాలేగానికి. ఆ రోజు మునుస్వామి దత్తు మాట్లాడుకుంటుంటే విని నిన్ను కిడ్నాప్ చేసి ఎవరికి అనుమానం రాకూడదని ఈ కాన్వెంట్కి తీసుకొచ్చాం. అది జరిగింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మా డ్రైవర్ని తీయను. మరి తనకి జీతం డబుల్ చేస్తాను. ఏంటి? ఎందుకంటే నేను నిన్ను కలవడానికి కారణం తనే. రారా, లోపల రా. సరే, ఓకే. ఓకే. హలో, 1 minute. మీరు నేను మాట్లాడుస్తాను. ఈ డిప్పతలుడు పోతుంది అన్న పిలిస్తే ఏమ్మా
ఏండి అరే పిలిచి తప్పుకోమంటావేంటి? నేను కాదు పిలిచిందే. అరే ఏమండో ఎవరి కోసం వచ్చావా? ఎవరు కావాలి నీకు? ఆ సేల్స్ గారు లేడీస్. కృషి గారు రండి. అవును రండి. పద. ఓకే అర్థమైంది. కలిపేసిపోనా మళ్ళీ వీళ్ళు పోతారు. మీకు నిజం చెప్పాలి. నిజమా? ఏంటిది? నా పేరు రఘు కాదండి, నా అసలు పేరు పి మా ఊళ్ళయ్యండి. చో స్వీట్. నేను మీకు నిజం చెప్పాలండి. ఏంటండి? నా పేరు కూడా త్రిష కాదండి. మరి ఏంటండి? కే తిరుపతమ్మ. కే తిరుపతమ్మ. అవునండి. అవునా అండి? మా ఊళ్ళయ్య గారు. మా ఊళ్ళయ్య రఘు. నాకు కూడా తిరుపతమ్మ వద్దు, త్రిష. మొదటి నుంచి మీ బిజినెస్ ఇదేనా? మా ఊరు కడప. ఫ్యాక్షన్ గొడవల్లో నా ప్రాణాలు కాపాడడం కోసం నా సహచరుడు పృథ్వీ చచ్చిపోయాడు. అతని చెల్లెళ్ళు ఈ ఊళ్ళని జయచిత్ర అనే దుర్మార్గురాల హోటల్లో చేరారని తెలిసింది. వాళ్ళని కాపాడడం కోసం ఫ్యాక్షన్ గొడవలన్నీ మానేసి రహస్యంగా ఈ ఊరు వచ్చాను. అదే హోటల్లో సర్వర్గా చేరాను. పృథ్వీ చెల్లెళ్ళని నా చెల్లెళ్ళుగా చూసుకుంటున్నాను. రెండో దానికి 2 కళ్ళు చచ్చుపడిపోయాయి. ఆపరేషన్ చేస్తే గాని 2 కాళ్ళు రావన్నారు అపోలో డాక్టర్ గారు. చేతిలో చిల్లిగా అవ్వలేదు. మీరే చెప్పండి, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేయగలరు చెప్పండి. కిడ్నాప్ చేస్తారు. అవునండి. మీ బాధ నాకు అర్థమైంది రఘు గారు. ఆపదలో ఎవరైనా డబ్బు కావాలంటే నేరం చేస్తారు. సో స్వీట్. నా బాధను బాగా అర్థం చేసుకున్నారు. నా సంగతి వదిలేయండి, మీ గురించి చెప్పండి. మీ హాబీస్ ఏంటి? సినిమాలు బాగా చూస్తాను. అవును త్రిష్ గారు, నేను కూడా చూస్తాను. మీ ఫేవరెట్ సినిమా ఏంటి? సమరసింహారెడ్డి. డోంట్ వరీ, నథింగ్ విల్ హ్యాపెన్. నీకున్న ధైర్యం కూడా నాకు లేదు మాధురి. అబ్బో, ఇంగ్లీష్ కూడా అర్థమైందే. ప్లీజ్ మా, ఈ రోజు మా పెళ్లి రోజు. ఈ పీడకల్లలో ఆ పీడకల్ల కూడా గుర్తుందా నీకు? ఓకే, పంజగుట్ట ఫ్లైఓవర్ దగ్గర ఒక శ్మశానం ఉంది. కరెక్ట్గా గంట సేపట్లో మా మనిషి అక్కడికి వస్తాడు. డబ్బులు అతనికి ఇచ్చే వరకు నీ కూతురు మా దగ్గరే ఉంటుంది. డబ్బులు మా చేతికి అందిన తర్వాతే నీ కూతురుని వదిలేస్తాం. కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఎటువంటి పొరపాటు జరగకూడదు, సరేనా? ఓకే. ఏ గోగా, నువ్వు ఒక్కడి వెళ్ళాలి, జాగ్రత్త. ఓకేరా, శ్మశానానికి వెళ్ళొస్తాను. ఓకే సరే సరే, ఫోన్ చేస్తాను. వెళ్ళిరారా. జాగ్రత్త. అమ్మయ్యా, ఇంకా 2-3 గంటలు రా. బాగా డబ్బులు తీసుకోవడం, మన వాటాలు పని చేసుకోవడం, 1 2 3 అంటే జంప్ చేయాలని. ఇప్పుడే వెళ్ళాడు కదరా, ఏంటి ప్రాబ్లము? ఏంట్రా గోగా ఇప్పుడే? డాడీ ఉన్నాడా? ఏంటి? అది కానంకల్ ఉన్నారా? నేను ఫైనాన్షియల్ తిరుమల శెట్టి కొడుకు సునీల్ శెట్టిని. డాడీ నిన్న కానంకల్ని కలుస్తానని బయలుదేరారు. రాత్రి నుంచి ఇంటికి రాలేదు. అసలే డాడీ హార్ట్ పేషెంట్. ఏమైపోయారని అమ్మ కంగారు పడుతోంది. ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళారు. ఐ కాల్డ్ ఆల్ ఫ్రెండ్స్ ఆల్సో. ఎక్కడా లేరు. ఎక్కడున్నాడో ఏమో. ఇక్కడికి రాలేదా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలేమో. ఓకే థ్యాంక్స్. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కి. షెట్టకి లోపల ఉన్నారా? ఇంతకీ నువ్వెవరు? నేనా? పాందాదా మన డాన్ దాదా కాందాదా కొడుకునట. నువ్వు రా రా, ముందుకు లోపల చెప్తా. మరి ఇందాక మా నాన్న లేరన్నారు. అవునా? అదే అదే అనుకోకుండా నిన్న రాత్రి మా ఇంట్లో అది జరిగింది. ఏది? పార్టీ జరిగింది. మా అమ్మ పెళ్లి రోజు, నాన్నది కూడా. అందుకే నేను రాత్రి మీ నాన్నకి కొంచెం ఎక్కువ. అదేంటి, మా నాన్న మందు తాగడుగా? అవును. తమ్ముడు, ఈ విషయం మాకు చెప్పద్దు. నాన్న రాత్రి నుంచి మందు తాగడం మొదలెట్టాడు. అవునా? అవును. నువ్వు లోపల రా. రా తమ్ముడు.
వెల్కమ్ తంబి. థ్యాంక్ యూ. నంబర్ 16 మంది. పేరేంటో? సునీల్ శెట్టి. బాగుంది బాగుంది. దా అన్నయ్య దా దా దా. సునీల్ శెట్టి మీ నాన్న తిరుమల శెట్టి. చిన్నబాబు. డాడీ. చిన్నబాబా? ఎంతమంది బాబులు? 2. పెద్ద బాబు కూడా వస్తాడన్నమాట. ఉన్నోళ్ళు చాలకి ఈడొకడు. నువ్వెందుకు వచ్చావు నాన్న? రా 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 కూర్చొని మాట్లాడుకుందాం. ఈ డబ్బులు రాకపోతే పక్కన బేరం మస్తాన్ రావు అతికి తీసుకోవాలేమో. ఇంకా ఎంతమంది వస్తారో ఏంటో. పెట్టుకో పెట్టుకో కళ్ళు పెట్టుకో. చూడు చూడు వాడు నువ్వేంటే లోపలికి వెళ్ళు వెళ్ళు లోపలికి. ఈ పాటికి గోగా దగ్గర నుంచి ఫోన్ రావాలి. ఇంకా రాలేదంటే ఏదైనా ట్రబుల్లో పడ్డా? కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నారేంటి? యాక్చువల్లీ వాట్ ఆర్ యూ డూయింగ్? ప్రేయర్ చేసుకుంటున్నాను. ఇంకా చాలా టైం ఉందిగా, అప్పుడే ఎందుకు తొందర? మమ్మీ. మీ నాన్న డబ్బిస్తాడంటావా? తప్పకుండా. జగదీష్ గారు డబ్బులు పంపిస్తారని నమ్మకం నాకుంది. ఒకవేళ జగదీష్ గారు డబ్బులు పంపలేదు, ఎవ్వరం మిగలం, అందరినీ చంపేస్తారు. అలా ఏం జరగదు. బీ పాజిటివ్. ఓకే. నానా తిప్పలు పడుతుంటే నువ్వేట్రా వెళ్ళండి. నువ్వు వస్తున్నాడు చెప్పు తెగుద్ది. నీకు యూస్లెస్ కళ్ళు పీకుతాని. మా బాధలే మేం పడతాం. గడియారం పని చేస్తుంది, టైం అయిపోయినట్టుంది. ఈ మోటుగాడు ఫోన్ చేయడేంట్రా? పొంగులో సిగ్నల్. లైన్ కూడా దొరికి చావట్లేదు. హలో గోగా. హలో 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 గోగా, ఎక్కడ తెచ్చావురా? ఏంటి? హలో అరే ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా పనిచేయట్లేదురా. హలో 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 హలో. రే గోగా, నువ్వు ఇంత ఫోన్ ఎందుకు చేయలేదు? ఎవరినో వచ్చారా? వచ్చారా? ఎవరో శవాన్ని తీసుకుని వచ్చారు. శవాన్ని కాదురా, డబ్బులు తీసుకుని ఎవరన్నా వచ్చారా? తీసుకొచ్చారు. మరి తీసుకున్నావా? అబ్బే లేదురా, మిగల్లేదు, మొత్తం చల్లేశారు. చల్లేటమేంట్రా? వాళ్ళు శవంతో తెచ్చిన ఆ డబ్బులు మొత్తం చల్లేశారు. ఆ డబ్బులు కాదు, జగదీష్ డబ్బులు తీసుకొచ్చాడా? హలో 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 హలో. రే గోగా, నా మాట విను. నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడే ఉండు. మాట్లాడుకున్నా నేను చెప్పేది పూర్తిగా విను. నేను చెప్పేది వినకుండా ఏదో ఏడుస్తాడంట్రా. ఆపను. హలో హలో గోగా, ఏడవకు. అరే ఏడ్చేది నేను కాదురా, నా వెనకాల ఉన్న శవం బ్యాచ్. సరే విను, నువ్వు అక్కడే ఉండు. వచ్చేనా? అక్కడే ఉండరా. అరే పైసలు తీసుకోకుండా ఎలా వస్తాను? చెవి తొప్పిందా? చెప్తే అర్థం కాదా? చెవులో ఏం పెట్టి తెప్పించుకున్నావురా? చెప్పరా. చంపి వాడుతా. నువ్వు ఆగి నేను మాడతా.
గోగా నువ్వు అక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. అవునా? అయితే వచ్చేనా? నువ్వు అక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. ఈ గోగా టెన్షన్ పెట్టేస్తున్నాడు రా. జగదీష్ ఎంతసేపు రాకుండా లేట్ ఎందుకు చేస్తున్నాడు? డబ్బులు పంపించకపోతే ఇక్కడున్న వీళ్ళలో ఎవరినైనా లేపేద్దాం. బహుశా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాడేమో. రివర్స్ గోగాడు పంజగుట్ట శ్మశానికి వెళ్ళుంటాడా? జగదీష్ కి ఫోన్ చేయి. ఓ పని చేద్దాం, తిరుమల సెట్ని చంపేద్దాం. కన్ఫర్మ్డ్ గా వెళ్ళుంటాడు. కాసేపు ఆగి జగదీష్ ఫోన్ చేద్దాం. మరి వాడిని చంపితే శవాన్ని ఏం చేద్దాం? కమోడ్ లో వేసి ఫ్లష్ చేసేద్దాం. ఏంటి అంకుల్, మా డాడీకి హార్ట్ అటాక్ వచ్చినట్టుంది అంకుల్. డాక్టర్ని పిలిపించండి. ఏంటి ఏమైంది? శెట్టి గారికి హార్ట్ అటాక్ వచ్చింది. ప్లీజ్ కాల్ ద డాక్టర్. ఒకసారి మీరు రండి. నాకు అర్థమైంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మేం కిడ్నాపర్స్, ఈ ఇంటికి వచ్చిన చుట్టాలం కాదు. ఇప్పుడు డాక్టర్ని పిలిస్తే మాకు చాలా ఇబ్బంది. మీరు గెస్ట్లు కాదని నాకు తెలుసు. అతనికి ఏమన్నా అయితే కిడ్నాపర్సే కాదు, హంతకులు కూడా అవుతారు. మీ డబ్బులు మీకు వస్తున్నాయి కదా, ఈ లోపల మనిషి ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకుంటారా? దయచేసి డాక్టర్ని పిలిపించండి. రఘు గారు, మీ మంచి కోసమే చెప్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. వద్దు. రఘు, వెళ్ళి డాక్టర్ని తీసుకురా. బాధపడకు, మంచి డాక్టరే వస్తాడులే. గోగాడు ఇంకా ఎందుకు రాలేదు? ఒకవేళ గోగాడేమైనా ₹1,00,00,000 చాలా ఎక్కువ డబ్బు. ఎవరి మనసునైనా మార్చేయగలదు. ఎక్కడికి పోతాడు? ఎంత దూరం పోతాడు? ఈ అబ్బాస్ అంటే తెలీదు వాడికి. సాలేగాడిని అక్కడే వేసి పడదొప్తా. అక్కడే వేసేస్తా. ఏంటమ్మా, డాడీ ఉన్న ఒక కిడ్నాప్ని కూడా హ్యాండిల్ చేయలేకపోయాడు. నువ్వేమో డాడీ దమ్ము దాదాగిరిని చూసి అమ్మమ్మని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నానన్నావు. ఇదేనా ఆ దమ్ము? మీ నాన్న ఈరోజు ఇంత సాఫ్ట్గా ఉన్నారంటే నాకు ఆ రోజున నో మోర్ ఫైట్స్ అని ఆయన నాకు ఇచ్చిన మాటేరా. ప్రామిస్ జాను. నీకు తెలుసా మీ నాన్న కరాటేలో బ్లాక్ బెల్ట్ అని? డాడీ కరాటేలో బ్లాక్ బెల్టా? ఆ రోజుల్లో మీ నాన్న ఫైట్లు, డాన్సులు, ఆ ఊపే వేరు. డాక్టర్ గారు రండి. పేషెంట్ ఎంగప్పా? ఏంట్రా? తమిళ్ తెలుగు రాదు. ఓ తమిళ. పేషెంట్ ఎంగప్పా? பேஷண்ட் ஓ, அவன் ஆத்மா சாந்தி அறைய இறைவனை வேண்டிக்கிறேன். மேன் ப்ரொபோசஸ், காட் டிஸ்போசஸ். சரி. నో సార్, నో డాడ్. నో డాడ్? యా. నో డాడ్? yes. ఆన్ బెడ్? ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్? ఫస్ట్ ఫ్లోర్. రండి. పదండి. రండి సార్, రండి. பேஷண்ட் எங்க? అడుగో పేషెంట్. நோ நோ நோ, முடியாது. ஐ அம் டாக்டர் சபாபதி. டிகிரி அலோபதி, ప్రాక్టీస్ హోమియోపతి. నో వెటర్నరీ, ఓన్లీ వెటర్నరీ. పశువుల డాక్టరా? రఘు ఏంట్రా ఇది? నన్నేం చేయమంటారా? బయట ఎక్కడ చూసినా పోలీస్ పెట్రోలింగ్ జరుగుతుంది. ఇతను తప్ప వేరే ఎవరు దొరకలేదు. ఒక రకంగా ఇతను కూడా డాక్టరే కదా. ఏదో ఒకటి చేయండి ప్లీజ్. నో ముడియాదు. క్యాట్, rat, dog, frog, camel, buffalo, snake. Only animals. నా జిమిడి. No men's. Wow. Take him to a good doctor. ఏ సభా? No sabha. Dr. Sabapati, care of Umapati. డాక్టర్ ట్రీట్మెంట్. చల్. నాకు ఇప్పుడు బాగానే ఉంది. God is great. Open the gate. అమ్మో, ఎంతుందేంటి? What? Injection. Not there. Where? There. Here.
ఓకే ఐ కెన్ గో టు హాస్పిటల్. మనోళ్ళేరా ఏమైందిరా? టోటల్గా ఎదోల్ని చేశాడు రా జగదీష్. వీడు అక్కడే ఉన్నాడు. వాడు అసలు రానే లేదు. అనవసరంగా మన ఇద్దరం వీడిని అనుమానించాం. ఏంటి? నీ ఫోన్ ఏమో ఆఫ్. నువ్వు ఎంతసేపటికి రాలేదు. అందుకే డబ్బుతో పారిపోయావని అనుమానించాం. ఎంత అన్యాయం బే. అయిందేదో అయిపోయిందిరా. ఏంట్రా అయిపోయింది? నన్ను అనుమానిస్తారా? అక్కడ నువ్వు ఎండలో సారీ చెప్తున్నాం కదా, ఎందుకు మళ్ళీ నువ్వు మమ్మల్ని? వాడు గన్ తీసుకుని పైకి వెళ్తున్నాడు రా. అబ్బాస్ అబ్బాస్ ఏంటి నీ అబ్బా కూతురు డ్రామా? వాడి గురించి ఏమనుకుంటాడు వాడు? ఏంటి అబ్బాస్? నాకు తెలుసు నీకు దీనికి ఇలా ఉందని. ఇప్పుడు చూడు దీన్ని ఏం చేస్తాను, తుకుడా ముక్కలు చేస్తాను. అబ్బాస్ డబ్బులు ఎలాగూ రాలేదు, తను చంపితే జైలుకి వెళ్తాం, అది అవసరమా? పోతారా జైలుకి? మొదటిసారి ఏం కాదు జైలుకి వెళ్ళడం. బాబుకి బాగా పరిస్థితి. అబ్బాస్ నువ్వు చెప్పేది విను. అబ్బాస్ ఫోన్. హలో జగదీష్. హలో అబే సాలే మీటింగ్ ఖతం అయిందిరా నీది. నాటకాలు చేస్తున్నావురా లమ్ముడికే. బాడీ పంపిస్తాను నీ కూతురు. అప్పుడు అర్థమవుతుంది నీకు. చాలి కహానీలు ఇంకెవరికైనా చెప్పు, నమ్ముతారు. నీ చెత్త వాగులు ఆపు. ఇప్పుడు నేను చెప్పేది విను. 2 కోట్లు 2 కోట్లు కావాలి నాకు. మా మనిషి నీ దగ్గరికి రాడు, నువ్వే ఇక్కడికి పైసలు తీసుకొని రావాలి. సమజైందా? అవులే 4 గంటల తర్వాత నేను ఫోన్ చేయను, తీయను కూడా. కాదు 2 కోట్ల. దాంట్లో మనకేదైనా ఇస్తే చిన్న పిజ్జా షాప్ పెట్టుకోవచ్చుగా. వెళ్ళి అడుగుదాం. నలుగురు ఈయనెవరు? సీట్ల కూర్చుంటే గడ్డపూడి నరికేటట్టుండగా కింద కూర్చుందా. అన్నా నాకు కూడా వాటా కావాలన్నా. అంటే అన్నా నేను చెప్పకపోతే వాళ్ళు పారిపోతుండే కదన్నా. వాళ్ళు పోయి బయట పోలీసు వాళ్ళకి చెప్పారనుకో. పోలీసు వాళ్ళకి చెప్పుతాన్నా నిన్ను పోలీసు వాళ్ళు బట్టలు ఇప్పి వెనకపంటి అదే సీట్ల లాఠీ బెత్తి అబ్బో అని గల్లీలకెళ్ళి నల్లి తీసి తీడ్మారాడతప్పు ఆడుతుంటన్నా. అప్పుడు నువ్వు 6 రోజుల పాటు కూర్చుంటాడు కాదు, పండుకుంటాడు కాదు, నిలబడ్డాడు కాదన్నా. అమ్మ తోడు. నిన్నైతే పోలీసులు పండుకోబెట్టి 2 కాళ్ళు ఉంటాయి కదన్నా, వాటిని పట్ 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 దూరం పెడతారన్నా. విజయవాడ రాజమండ్రి లెక్కన్నా మంట. ఈ 2 కాళ్ళకి దారం చుట్టి మాంజా సుధాయించి ఆరిన తర్వాత తీసుకుంటారన్న. తీసుకొని నిన్ను ఉల్టా ఇచ్చేస్తారన్న. అయినా కాలు దూరంగా ఉంటాయన్న. ఒకేసారి 2 కాళ్ళు దగ్గరికి అంటారన్నా. సికింద్రాబాద్ హైదరాబాద్ లెక్క దగ్గరికి వస్తాయి. ఇక ఓరా పో అంటారు, ఫుట్ అంటారు. పోలీసు వాళ్ళు పొమ్మన్నా నువ్వు పోలేవన్నా, కదలేవు. ఎందుకంటే 2 కాళ్ళు రింగ్ రోడ్ లెక్క ఇట్లా ఆడుతుంటే పోలీసులు పోమే అంటారు. నువ్వు పోనన్నా. పోలీసులు బట్టి మీద పో అంటారు. నువ్వు పోనన్నా అంటూ ప్రాపర్ మేము చేయాల్సిన టింకరింగ్ మేము చేసేసాం. మీరు ఇవ్వాల్సిన కొడుకు మీరు ఇచ్చేయండి. వీలు కొట్టినారా? ఎరా గొట్టంగా నీకు అండర్ వరల్డ్ అవకాశం కావాలరా? అండర్ వేర్ ఇప్పి కొడితే నీకు అండర్ వరల్డ్ కనపడుతుందిరా. చట్టంతో ఆడుకుంటారా గొట్టం? అవకాశం నీకు ఒక్క ఛాన్స్ ప్లీజ్. కానీ ఇదా నిలబడా. లైటింగ్ కొడుతున్నా, నన్ను కొడుతున్నా. టెన్షన్ అయిందిరా నాకు. వారిని సోడా పుట్టి వారిని కళ్ళు కనపడరా నీకు? నన్ను కొడతావు? చెప్పండి. నల్లవనికి నల్లవన్ తిరుంబు. అరే అజరుద్దీన్ భాయ్, నువ్వేం ఫిక్కర్ పడకు. మన ప్రాబ్లమ్స్ అన్ని ఈ రోజుతో ఖతం అయిపోయినాయి.
కేల్ ఖతం దుకాన్ బంద్ బర్ఖాస్ బిర్యానీ ఇప్పుడు చాన్ని బార్కి వెళ్ళి మన ఐటమ్లు పింకీ రింకీ జూలీ లిల్లీతో బంపర్లో జంపర్లు అవును అవును అసలుద్దీన్ బాయ్ ఇప్పుడు డీల్ 1 కోటి కాదు 2 కోట్లు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఏముందన్న ఇదంతా నీ ట్రైనింగ్ వల్లే చక్రి వాళ్ళదేముంది బాయ్ ఒక్కొక్కరికి 5 లక్షలు ఇస్తే సరిపోతుంది ఒకవేళ వినలేదనుకో ముగ్గురిని లేపేస్తేనే బెటర్ బాయ్ 15 లక్షలు కూడా మిగులుతాయి 100% కరెక్ట్ బాయ్ ఓకే బాయ్ ఖుదాఫిజ్ చక్రి 2 కోట్లా చక్రి అబ్బాస్ కాళ్ళు నన్ను అనుమానిస్తారా? శవాన్ని పంపినట్టు శ్మశానానికి పంపించారు. ఈ ఎండలో నిలబడి నీరసం వస్తే డబ్బు తీసుకుని పారిపోయాను అనుకుంటారా? తిరుపతి ఈడొచ్చాడు త్రిష ఒక్కసారి నువ్వు వెళ్ళవే వెళ్ళు. బ్రదర్ హీ కేమ్ షీ వెంట్ యువర్ డాటర్. నా కూతురు కదయ్యా బాబు. పురీలే బా అర్థమై చావలేదా? పురీలే ఈజ్ షీ యువర్ డాటర్? ఆ అమ్మాయి నా కూతురు కాదురా. ఓ నో డాటర్. వాట్ ఇస్ ద మ్యాటర్? అన్యాయం ఇది. పాన్ మీద పావాల ఎక్కువ గీతాంజలి చేశాను. 95 పైసలు సిగరెట్ రూపాయి ఇచ్చిన 5 పైసలు వెనక్కి ఇచ్చేవాడిని. అరే గుగా ఇక్కడేం చేస్తున్నావురా? రఘు ఆలోచిస్తున్నాను. నువ్వు ఆలోచిస్తున్నావా? ఏం ఆలోచిస్తున్నావురా? నీకెలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఏంటది? నీకు సంగతి తెలుసా? అబ్బాస్ చక్రి. ఏంది అబ్బాస్ చక్రి? వాళ్ళిద్దరూ కలిసి మనకి వాటా ఇవ్వకుండా 2 కోట్లు కొట్టేద్దామని ప్లాన్ చేశారు. ఈ విషయం నీకు చెప్దామని ఇప్పుడే డిసైడ్ అయ్యా. చక్రి అలాంటోడు కాదురా. బొంగు. నీకు ఇంకో విషయం తెలుసా? త్రిషాని రేప్ చేద్దాం అనుకుంటున్నాడు. అబ్బాస్ అబ్బాస్ ఏంటి? రేపా? అవును. అయినా ఈ రఘుగాడు ఒట్టి అమాయకుడు. చెప్తున్నాను, మన ముగ్గురం కలిస్తే 65 lakhs 65 lakhs ప్లస్ 70 lakhs ఈజ్ ఈక్వల్ టు 2 crores. 2 కోట్లు. గోగా గారు కరెక్ట్ గానే చెప్తున్నారు. మనం ముగ్గురం కలిసి 2 కోట్లు పనిచేసుకుందాం. 65 lakhs 65 lakhs 70 lakhs 70 lakhs. మనం ఇంకా ఎక్కువ ఆలోచిస్తూ కూర్చుంటే డబ్బులు చేతులు మారిపోతాయి. ఈ విషయం నాకు అర్థమైంది వదినా. వీడికి అర్థమయ్యేలా చెప్పు. చక్రిగాడు ఏం చెప్పినా రఘు అనే గుడ్డిగా నమ్మేస్తాడు. అది ప్రాబ్లం. రఘు గారు, చక్రి గారు నిజంగా మంచివారు అనుకోండి, అప్పుడు మీ వాటాలోంచి ఆయన వాటా ఆయనకిచ్చారు. మ్యాగీ ఓహో ఈడొచ్చాడు. నేనా? నువ్వు కాదురా, నువ్వు రా. ఏంటి? రా చెప్తా. அந்த பையன் வந்தாச்சு, இந்த பொண்ணு போயாச்சு, என்ன விஷயம்? వెనక ఇంతమంది ఉండగా నన్ను పట్టుకుని వాయిస్తున్నావేంట్రా? నువ్వేం మాట్లాడుతున్నావు నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ఓ లాంగ్వేజ్ ప్రాబ్లం. ఈజ్ యువర్ సెకండ్ డాటర్? నో సెకండ్ డాటర్, నో థర్డ్ డాటర్. నాకున్నది ఒకే ఒక డాటర్. అది ఎక్కడ ఉందో నాకు తెలియటం లేదు. వీళ్ళెవరితో నాకు సంబంధం లేదు. పురీలే. అబ్బా చెప్ప తెల్లాపడిచి పిలిచి పిడిచి పడత పడత పిల్ల కిల్చి 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 పుచ్చి పడతగా. ఓ అప్పుడిదానా? ఓకే 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 ఓకే. నేను మాట్లాడింది నాకే అర్థం కాలేదు, నీకెలా అర్థమైందిరా? ఏమైంది? ఏంటి? What's happening? నేను చెప్తా, కూర్చో, వస్తున్నా. చక్రి, అసలు ఏం జరుగుతోంది? ఏమైంది చెప్పు. ఈ విధవులు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కిందకి వెళ్ళి చావచ్చు కదా. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? అవును, ఆ టైంలో డబ్బు కోసం అబ్బాస్ గారి మాటలు విన్నాం.
కానీ వాడు ఇప్పుడు వాడు అన్నాజరుతంతో చేతులు కలిపి డబ్బు రాగానే అందరినీ చంపేయాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వాట్ షుడ్ వి డు? ఎట్టి పరిస్థితుల్లో అబ్బాస్ గారి చేతికి డబ్బు అందకూడదు. మరి ఈ విషయం రఘు గోగాల్కి చెప్పావా? వాళ్ళు చాలా అమాయకులు. ఇప్పుడు మనం ఏం చెప్పినా అర్థం కాదు. పోనీ కిడ్నాప్ అయిన వాళ్ళకైనా వాడి ప్లాన్ గురించి చెప్పొచ్చు కదా. వద్దు, ప్రాబ్లం చాలా పెద్దదవుతుంది. మరేం చేద్దాం? అదే నాకు అర్థం కావట్లేదు ఏం చేద్దామని. నేను అనుకున్నట్టే నువ్వు నిజంగా చెడ్డవాడివి కాదు. నా గురించి కాదు, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది ముఖ్యం. నాకు నీ మీద కాన్ఫిడెన్స్ ఉంది. హలో, ఎందుకు కాదురా ఇలారా? నువ్వు బయటికి ఎలా వచ్చినవరా? మీ నాన్నగారు పంపించే డబ్బు ఎట్టి పరిస్థితుల్లో అబ్బాస్ దొరకకూడదు. దొరకకుండా చేస్తే అతను నన్ను చంపేస్తాడేమో. దొరికితే అందరినీ చంపేస్తాడు. పక్కాగా ప్లాన్ చేసి మనం అందరినీ కాపాడతాం. చూసావా నీ వాళ్ళే నేను ఎలా మోసం చేస్తున్నారు? ఆ సీరియస్ లక్సే వద్దు. నీకు 2 కోట్లు వస్తాయి కదా, అందులో 50 లక్షలు నాకు ఇచ్చాయి. ఆ చక్రి గాడి మీద రివెంజ్ తీర్చుకుంటా. ఎస్, వాడు నన్ను గుర్తుపట్టలేదు, అది నాకు తెలుసు. కానీ నేను గుర్తుపట్టా. వాడు నన్ను గుర్తుపట్టినట్టు యాక్ట్ చేస్తున్నా. ఆ కన్ఫ్యూజన్ లిక్సే వద్దు. నా మాట విను, నన్ను ఉపయోగించుకోవే మగడా. సరే, వాళ్ళు ముగ్గురికి ఏ వాట అయితే వారనుకుంటా అదే వాట నీకు ఇస్తా. ఫోన్ వచ్చినట్టుంది. హలో అజరుద్దీన్ భాయ్, సలాంఅలైకుం. నేనే మీకు ఫోన్ చేద్దామన్నా. ఇక్కడ పరిస్థితి అంతా రివర్స్లో ఉంది. నేను ఫోన్లో చెప్పలేను భాయ్. భాయ్ అదే కరెక్ట్ భాయ్, అలా చేయండి. పార్ట్నర్ 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 అని పిలిచావా? నువ్వంటే నాకు ఇష్టం. యా, ఒక పని చేస్తావా? చెప్పు, ఏమైనా చేస్తాను. వాళ్ళ ముగ్గురు గన్స్ నుంచి బుల్లెట్స్ తీసి నీ జేబులో వేసేసుకో. అంతే కదా, అవలీలగా చేసేస్తాను. యా, మనకి 2 కోట్లు రాబోతున్నాయి. ఆ 2 కోట్లు మన చేతికి వచ్చాక ఎవరి షేర్ వాళ్ళకి ఇచ్చేస్తా. రఘు, మనకి 2 కోట్లు రాబోతున్నాయి. దాంతో ఏం చేద్దాం? మనకి 2 కోట్లు వస్తే ఒక్క సెకండ్ మీరందరూ ఎవరి కోసం వాళ్ళు ప్లాన్ చేశారు కదా, కానీ నేను మనందరి కోసం ఒక ప్లాన్ వేశాను. సూపర్ చక్రి. నువ్వేం టెన్షన్ పడుకో. మీ నాన్నగారు రాగానే వాళ్ళు డబ్బులు తీసుకుని మనం రూమ్ లోంచి బయటకు పిలుస్తారు. ఆ తర్వాత అందరూ హ్యాపీ. జగదీష్ కరెక్ట్ అడ్రస్ ఇచ్చావా? కరెక్ట్ అడ్రస్సే కాదు, పిచ్చి పిచ్చి వేషాలు వేద్దని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాను. మెయిన్ పర్సన్ ఎవరు? నాతో డీల్ మాట్లాడింది నువ్వేనా? ఇంతమంది ఇక్కడ ఏం చేస్తున్నారు? నాతో 4-5 అని చెప్పారే, మెయిన్ పర్సన్ నువ్వేనా? మరీ కుర్రాళ్ళ ఉన్నావు కదయా. ఒక్క నిమిషం. డోంట్ టచ్, ఐ డోంట్ లైక్ ఇట్. అలాగే సార్, నో ప్రాబ్లం. మ్యాగీ 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 చూసుకోండి. ఇప్పుడు వద్దులేవయ్యా, ఇంకెప్పుడైనా త్వరగా కానిచ్చేయండి సార్. వచ్చిన పని ఇదే కదా. సూట్ కేసు నువ్వు తీసేసుకో, డబ్బులు నేను లెక్క పెడతా. ఎండని పడొచ్చారు, నీళ్ళు తాగండి సార్. వద్దులే, పర్లేదు తాగండి సార్. అవును సార్, మీరు నీళ్ళు తాగండి, ఆ బాక్స్ ని పట్టుకుంటారు. అంటే మంచినీళ్ళు తాగుతారా? నో ప్రాబ్లం సార్. ఎవరెత్తను? జగదీష్ నీ బాబు. సరిగ్గా చూడు. మ్యాగీ, అలా మాట్లాడడం తప్పు. బ్యాడ్ మేనర్స్. వెళ్ళు, మీ నాన్న దగ్గరికి వెళ్ళు. ఈయన మా డాడీ కాదు. వాట్? కాదా? ఆవిడ నా కూతురు కాదు, నేను ఆవిడ తండ్రిని కాదు. కొట్టాడేంటి? ఎవరు? మోహన్ అంటే మోహన్ గాంధీ, రియల్ ఎస్టేట్ ఏజెంట్ ని. కార్ను కలవడానికి వచ్చా. మోహన్ గాంధీ, నువ్వు రియల్ ఎస్టేట్ ఏజెంట్ వా? నిజం చెప్పు. నిజంగానే ఆయన్ని కలవటానికే వచ్చా. చెప్పరా? నిజంగానే కార్ను కలవటానికి వచ్చారయ్యా. ఇల్లు అమ్ముతానని ఫోన్ చేసి చెప్పాడు. ఆయన్ని కలవటానికే వచ్చా. బ్రోకర్ కంటే మరింత అమ్మాయి చూపించాడు, ఎందుకు చెప్పలేదు? కాను,
ఈ పటపట డబ్ డమ్ బిజినెస్ చేస్తూ ఏంటి జింగిడీలు చూపిస్తున్నాడు అనుకున్నా. జింగిడీలా? ఎరా ఈ నిజంగానే రియల్ ఎస్టేట్ ఏజెంటా? నిజంగానే రియల్ ఎస్టేట్ ఏజెంట్ మోహన్ గాంధీ. నేను ఫోన్ లో మాట్లాడింది వీడే. ఐ యామ్ వెటర్నరీ డాక్టర్. డైలీ టేక్ 1 quarter. తని బాగా తన్నారా బాబు. నో తని. ఓకే అడ్జస్ట్. ఇద్దరు వెనకెళ్ళండి. మ్యాగీ ఎక్కడ? సార్ ముందు డబ్బులు. ముందు మ్యాగీ. ముందు డబ్బు. అంకుల్ బాక్స్ ఇవ్వండి. స్టాప్ ఇట్ సార్ ప్లీజ్. నో, వేర్ ఇస్ మ్యాగీ? ముందు డబ్బు తీ. ముందు మ్యాగీ. ముందు డబ్బు. ముందు మ్యాగీ. సూట్ కేసి. ముందు మ్యాగీ ఎక్కడ ఉందో చెప్పు. డబ్బు ఇవ్వే. డబ్బు తీ. నికాల్. సూట్ కేసులో తీసుకో, డబ్బుని లెక్క పెడతా. ఈసారి వస్తే బుల్లెట్ పైనుంచి కొట్టి కింద నుంచి తీస్తాను. ఎండను పడొచ్చారు, మంచినీళ్ళు తాగండి సార్. మీరు నీళ్ళు తాగండి, ఆ పేచ పట్టుకుంటాను. నీళ్లు గిల్లు వచ్చారంటే ఇద్దరిని కాల్ చేస్తాను. చల్ పైసా నికాల్, పైసా తీవే. ఓకే ఓకే 1 minute 1 minute. మ్యాగీ 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 ఎవరిచ్చారో చూడు. మ్యాగీ. అమ్మా మ్యాగీ. జగన్ 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 జగన్. మ్యాగీ తప్పు. మన జనరేషన్ ఎంత ఫాస్ట్ అయినా కల్చర్ మర్చిపోకూడదు. నాన్నని పేరు పెట్టి పిలవకూడదు, రెస్పెక్ట్ ఇవ్వాలి. అది తప్పు. ఇతను మా నాన్న కాదు. ఏంటి? ఏంటి ఏంటి? 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 రామరాతులు ఎవరం కాటేసింది పక్కింటి కురోడు. అన్ని సెకిలే సీడేలే. డబ్బేదిరా? స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్. ఈయన మా డాడీ కాదు, మా డాడీ సెక్రటరీ జగన్ పటౌడి. సెక్రటరీ జగన్ పటోడియా? మరి ఆ మాట చెప్పించావుడే. వచ్చిన ప్రతి పటోడి మీ ఫాదర్ అనుకుంటున్నావు. అనుకుంటాం కదా జనరల్ గా. నాన్నంటే పటోడి అనుకుంటాం కదా, అలా అనుకున్నా. పటోడి గారు డబ్బులు ఎక్కడున్నాయి? డాక్టర్ జగదీష్ గారి దగ్గర ఉన్నాయి. ఏంటి, ఇంకో పటోడి కూడా బయట ఉన్నాడా? జగదీష్ గారు ఎక్కడున్నారు? బయట కార్లో ఉన్నారు. ఆయన ఎందుకు రాలేదు? మ్యాగీ సేఫ్ గా ఉందో లేదో చూసిరామని నన్ను పంపించారు. సరే నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తా. నీకు అసలే కోపం ఎక్కువ, నేను వెళ్ళి తీసుకొస్తాను. లేదు లేదు లేదు, రఘు గారు వెళ్తారు. ఈయనైతే స్మూత్ గా హ్యాండిల్ చేస్తారు. ఏ రఘు గారు? అవునవును, నేనైతే బాగా హ్యాండిల్ చేస్తాను. హలో, ఇంటి ఉన్నాను నేను, ఉన్నాను కదా. నేనైతే చాలా జాగ్రత్తగా. వెళ్ళరా వెనక్కి వెళ్ళు. వెళ్ళు. ఎండను పడొచ్చుంటారు, మంచినీళ్ళు ఇచ్చి సూట్ కేసు తీసుకొచ్చేస్తా. బాగుందిరా. శ్మశానానికి మాత్రం నన్ను పంపించారు. ఇప్పుడు స్పాట్ దగ్గర ఉందని నేను వెళ్తాను అందరూ రెడీ అయిపోయారు. ఇప్పుడు కూడా నేనే వెళ్తాను. మీరెవరు కాదు ఇలాంటి పనికి సిన్సియర్ పోలీస్ వాడైనా. పోలీసుల సంగతి నా బాగా తెలుసు, నువ్వు వెనక్కి వెళ్ళు. వెళ్ళు. ఏం తీసుకురావాలో నాకు చెప్పండి, నేను తీసుకొస్తా. దెబ్బలు తింటానికి కాంటాక్ట్ ఎవరు తీసుకున్నావు? 6 feet పెరిగావు. ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ 1 chance. I will get one full bottle. ఎవరు వద్దు, నేను వెళ్ళి తీసుకొస్తా. అవునవును, మా డాడీ వెళ్ళి తీసుకొస్తారు. గొడవ ఎందుకు ఆగండి, ఒకేసారి అందరూ వెళ్ళి తీసుకురండి. ఐఎమ్ టెలింగ్ ఎక్స్పీరియన్స్, నో ప్రాబ్లం అట్ ఆల్. వీడు పటౌడియా డాడీయా? డాడీ ఐ లవ్ యూ డాడీ. ఏమ్మా ఎలా ఉన్నావు? చెప్పమ్మా, నీకేం కాలేదుగా? ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ. ఓకే ఓకే, సెంటిమెంట్ అయిపోయింది. మనీ ఆగాగు, నేను తీసుకుంటా. బాస్ గన్ ఇచ్చేయి, లేకపోతే షూట్ చేస్తా. నేను నిజంగా షూట్ చేస్తా. షూట్ చేయి. ఏంట్రా మీరు షూట్ చేసుకునేది? మీ ఖర్జూరాలన్నీ నా దగ్గర ఉన్నాయిరా జఫా నా పుత్రులారా, ఒక్క అబ్బాస్ గన్ లో తప్ప. ఏ చక్రి, పైసలు ఇచ్చే. చల్ చల్. ఏ గోగా, సూట్ కేసు చుప్చాప్.
ఇంకా నా వల్ల కాదు, నేను పరిగెట్టలేను. బాక్స్ ఇక్కడ ఇచ్చాయి, లేకపోతే దీన్ని పీకకొస్తా. వద్దు అబ్బాస్, నా మాట వినవు. బాక్స్ గన్ ఇచ్చాయి, లేకపోతే దీన్ని నిజంగానే కోస్తా. అబ్బాస్ వద్దు, అమ్మాయిని వదిలే ఏం చేయకో. చక్రి అబ్బాస్, పీక కోసి పారేస్తా. అబ్బాస్ చక్రి, చక్రి అబ్బాస్, చక్రి అబ్బాస్ నేను చెప్పేది వినవు. ఏ ఖాన్ సూట్ కేసు తీసుకో. ఎవరు నేనా? అబ్బాస్ ఓకే. ఖాన్ సూట్ కేసు తీసుకో దగ్గర నుంచి. మ్యాగీని వదిలే. అబ్బాస్ నా మాట వినవు. బాక్స్ గన్ ఇచ్చేయి, లేకపోతే దీన్ని పీకకొస్తా. ఇచ్చేయి. బ్యాగ్ తీసుకో, బ్యాగ్ తీసుకో. అరే చక్రి, నేను నిన్ను గుర్తుపట్టలేదు అనుకున్నాను. ముందు సూట్ కేసు తీసుకో. ప్లీజ్ 1 minute. ఆ రోజు నువ్వు నాకు అడ్డుపడకపోతే మహేష్ బాబు ఎన్టీఆర్ ఉంటారా? మాట్లాడతారు కదా, ఈ పాటికి షారుఖ్ ఖాన్ రేంజ్ లో ఉండేవంటరా. చెప్పేది మీరు, ముందు బాక్స్ తీసుకో. తీసుకుంటా. ఇలాగే ఇక్కడ వచ్చాయి, దా తీసుకొచ్చాయి. ఇక్కడ వచ్చాయి. నేను చెప్పేది విను. ఏంటి? నా మాట వినండి. ఇలాంటి పాపం చేస్తే దేవుడు చెప్పేది విను. నాకు ఇచ్చేయి. Don't move. Move aside. Maggie, come here. చూడండి. Hey, move back. Back. Back I say. నా కూతురి కోసం 2 కోట్లు ఇవ్వగలిగినప్పుడు దాన్ని కాపాడడం కోసం ఎంతమందినైనా చెప్పగలం. You understand that? Hey, బాక్సీ. బాక్సీ బా. Hey, ఇవ్వ. ఈ చక్రి చాలా మంచివాడు. పట్టోడి ఎవరు? రెండో ఫాదర్ ఏంటి? అస్సలాముఅలైకుం భాయ్. వాలేకుం అస్సలాం. ఇప్పటి వరకు పటోడులు సింగిల్ గా వచ్చారు, మీరేంటి గుంపులుగా వచ్చారు? అసలు ఎవరండి మీరు? ఇతని పేరు అజరుద్దీన్ బబ్బర్ ఖాన్. ఇతనివి చాలా కిడ్నాప్లు, మర్డర్ కేసులు ఉన్నాయి. ఇతను అబ్బాస్ వాళ్ళ అన్నయ్య. నేనేదో మిమ్మల్ని అందరినీ కాపాడాలని ప్రయత్నిస్తుంటే మీరు నన్ను అనుమానించారు. డబ్బులు వచ్చిన తర్వాత మన అందరినీ చంపేయాలనేది వీళ్ళ ప్లాన్. చాలా చాలా ఆపు. 2 కోట్లు 3 సూట్ కేసులో ఉందా? లేదా సార్ భాయ్, ఒక సూట్ కేసులో ఉంది. డబ్బు ఈ సూట్ కేసులో ఉందా? దీంట్లో ఉన్నవన్నీ నా పర్సనల్ సార్. డబ్బు ఆ సూట్ కేసులో ఉంది. బ్రీఫ్ కేసు ఇవ్వు. బ్రీఫ్ కేసు ఇవ్వు. Don't move. నన్ను పట్టుకోలేదు. ఈ సూట్ కేసులో డబ్బంతా నాది. హలో పోలీస్ స్టేషన్. గన్నివ్వు. ఓవరాక్షన్ చేయకుండా గన్నివ్వు. ఖాన్తో గేమ్స్ ఆడు, శాల్తీ లేచిపోతాయి. కాల్చురా, కాల్చు. దాని లాక్ ఓపెన్ చేయరా మాక్కిడి. Don't move. ఈ జేబులో పెద్ద గన్ను ఉంటుంది.
అమ్మ చెప్పింది నిజమే. నాన్న నిజంగానే బ్లాక్ బెల్ట్ జేబులో పెట్టు తిరిగేస్తున్నాడు. అల్లుడు గారు చెఫ్లీ కుస్లీ చెప్పా చెప్పా కుచ్చుకొచ్చి ఇన్స్పెక్టర్ వీళ్ళే మా మీద కిడ్నాప్ చేస్తారు. అయితే వీళ్ళ ముగ్గురిని వదిలేయమంటారా? అరే సార్ వాళ్ళు ముగ్గురితో పాటు నన్ను కూడా వదిలేచ్చు కదా. వీళ్ళ ముగ్గురు ఉద్దేశం అఫ్ కోర్స్ తప్పే అయినా కేవలం డబ్బులు సంపాదించాలని. మరి వాడి ఉద్దేశం చంపైనా సరే డబ్బు సంపాదించాలని. జగదీష్ గారు ఇచ్చిన డబ్బులతో ఖాన్ చక్రి అందరూ సెటిల్ అయ్యారు. అత్తగారి దృష్టిలో సూపర్ మ్యాన్, హీమ్యాన్, శక్తిమ్యాన్, బ్యాట్మ్యాన్ అవ్వకపోయినా 100% జెంటిల్మెన్ అయ్యాడు. చక్రికి మాత్రం 200% క్లోజ్ అయ్యాడు. చక్రి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. శంకరాభరణాన్ని అసిస్టెంట్ గా పెట్టుకున్నాడు. ఏమండో మునుస్వామిని కూడా మర్చిపోలేదు. చక్రన్న హోటల్ ఓనర్ అయిపోయాడు. బడే ఛాన్స్ కొట్టేసినావు. అందరికి మనీ మనీ అయితే నీకు మోర్ మనీ. ఏ బా మా చెల్లెమ్మను మస్తు పడాయించినవే. రే ఇగో రోజులాగే పిజ్జాలు తీసుకెళ్లి మన గోగాకి టైంకి వెళ్ళరా. పక్కా గోగా స్వీట్ షాప్ పెట్టుకున్నాడు. అన్న రసగుల్లా ఖతం అయిపోయింది. అంత త్వరగా అమ్మేశామా? అన్న మొత్తం నువ్వే తినేసినావు కదనా? గోగనా నమస్తే. నమస్తే. శేఖర్ బాగా చెప్పానా రోజు టైం ఇచ్చేస్తా ఉన్నా, సతాయిస్తా ఉన్నాడు. ఉంటానా జంపర్. అర్రే రోజు తీసుకపోతా ఉన్నా, గిట్టెట్లా మర్చిపోతున్నా. నీకు దమాగిడ ఖరాబ్ అయింది అరా మునుసామి. రఘు అదేనండి పి మావుళ్ళయ్య. తన కోరిక ప్రకారమే ట్రావెల్ ఏజెన్సీ ఓపెన్ చేశాడు. త్రిషన్ పెళ్లి కూడా చేసుకున్నాడు. అన్ని మోడల్స్ మా దగ్గర ఉన్నాయి సార్. సిటీలో మేమే నెంబర్ 1. ఓకే సార్. తిరుపతమ్మ గారు ఈ సంవత్సరం మన ప్రాఫిట్ 200%. అవునా మోడలే గారు? అయితే 65, 65, 70. ఏంటి? మనకి 65%, మనని కాపాడిన చక్రికి 65%, మనకింత డబ్బు ఇచ్చిన జగదీష్ గారికి 70% ఈజ్ ఈక్వల్ టు 200%. ఐ లవ్ యూ తిరుపతి. నమస్తే బాబీ. నమస్తే. నమస్తే. రోజు లెక్క గోగాన పంపించిందన్నా. రే రోజు స్వీట్లు తిని పొట్టొచ్చేస్తుందిరా. ఇదిగో సరే ఇది మన బుల్లా బ్యాగ్ ఇచ్చి. గట్లేనా? రగ్గడ్ నా కొత్త కారు ఆర్సీ పంపించాడా? అవును ఇన్స్పెక్టర్ అన్నా. వెరీ నైస్. అరే రే ఎక్కడ దుమ్ము అక్కడే ఉంది. ఇక్కడ పని మనిషి లేదా? ఉండండి ఒక్క నిమిషంలో ఊడ్చిపారేస్తా. ఇప్పుడు నువ్వు పని మనిషివి కాదే, ఎస్ఐ భార్యవి. అవునాక? అయితే నువ్వు ఊడు. వీళ్ళిద్దరూ ధడేళ్ళ పడాలని ఆశిద్దాం. కింద కాదు సంసారంలో ప్రేమలో ఎలాగా పడి తెచ్చారు. ఇట్లు మీ మాణిక్యం, ప్రొడక్షన్ మేనేజర్. శుభం.